లెటరు. ఏం లెటర్ రా? లవ్ లెటరు. దేవి దేవి, నువ్వు నాకు రాత్రి కల్లోకి వచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని తల్లో చేతులు పెట్టి నిమ్ముతూ జిలేబీలు తినిపించేవి దేవి. ఏరా, నా జల్లో పువ్వంత లేవు, నేను నీ కల్లోకొచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని జిలేబీ తినిపించాను రా. నాకు కొంచెం సెక్సాలజీ చెప్తారా? మీ నాన్నకి చెప్తా, ఆయనకి తెలుసు. ఆయన దగ్గర తీసుకోరా. మేమిద్దరం కంబైన్ గా లవ్ చేస్తున్నాం. సాయంత్రం కంచెని కడుగు. కంబైన్ గా లవ్ చేస్తున్నాం అని చెప్పావు కదా, మరి నువ్వే డిసైడ్ చేస్తావేంటి? సరిగా కందికంపై ఇది గుచ్చుకుంటది, మళ్ళీ తోటకు వచ్చేది. దేవి, స్వీట్స్ తీసుకోండి. ఇవాళ మీ పూజ కదా? కాదు, మీ అందరి పీడ విరగడైన రోజు. అంటే? నాకు ఈ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయింది. ఈ ఊరు కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చిన మాస్టర్ మీరేనా? నేనే. నమస్కారం మాస్టర్. ఎవరా మీరు? చెప్తా. రండి సార్. ఏంటయా ఏంటి అది? అది మర్రి చెట్టు కళ్ళు కొండేంటయా? మా ఏర్పాటే. ఈ కళ్ళు ఫుల్ గా తాగి వెళ్ళి పిల్లల పాఠాలు చెప్పండి, అందరికి స్టేట్ ర్యాంక్ లో మీకు బెస్ట్ టీచర్ అవార్డు వస్తుంది. ఏమిటి మైను వేసేయండి. మరి చెట్టు కింద మందు కొడితే మంచి డ్రెస్ మీద ఒట్టు అయితే వేస్తా. ఇయరా తీసుకో తాటి కళ్ళు వేసుకొని స్కూలుకెళ్ళు. మాస్టర్ అయ్యుండి తాగొచ్చి పిల్లలకు పాఠాలు చెబుతారా? తప్పుడు నా కొండికే. ఎప్పుడన్నా ఈ ఊర్లో కనపడ్డావో చెప్పుతో కొడతా. ఈ ఊళ్ళో నాకు ఉద్యోగం వచ్చిందంటే మా ఊళ్ళో అందరూ నవ్వరా? వాళ్ళెందుకు నవ్వరు ఇప్పుడు అర్థం అవుతుందిరా. నీకు అర్థం అవుతురా? అర్థం అవుదా? ఒరే, ఇంతకింత అనుభవిస్తారా? చెట్టెక్కి చెరులో దూకు, తాటి మట్టకి ఎదురు దేకు, అరకిలో ఆమదం అరచేతిలో వేసుకుని నాకు ఆ సోంబేరిగాడితో మాత్రం చేరకు. అట్టగానన్నా నీ తాపి మీద ఒట్టు. ఏంట్రా దేవికి లవ్ లెటర్ రాసామంట? గ్లామర్ గా ఉందని. ఇదంతా సోంబేరిగాడి వల్లే కదా. ఆ సోంబేరిగాడి గడ్డివా ముఖ వాడితో అడ్డగాడిలా తిరిగితే అడుక్కు తినిపోతావు. చిచి అడుక్కోను, నీ పేరు చెప్పి అప్పులు చేస్తా. అది పెద్ద ఆర్ట్ తెలుసా? సోంబాబుకి ఉద్యోగం వచ్చింది, సోంబాబుకి ఉద్యోగం వచ్చింది. ఆ సోంబేరిగాడికి ఉద్యోగం ఇవ్వడేమిటి? మొరటోడికి అట్టి పువ్వు ఇచ్చినట్టు. అలా అనకండి, ఈసారి ఆడి ఉద్యోగం చేస్తాడు. చెయ్యడయ్యా. చేస్తాడండి. చెయ్యడు. చేస్తాడు. 1000 రూపాయల పందెం. 1000కి 2000 ఇస్తాను, ఓకేనా? డన్. సోంబాబు, నీకు ఆల్కలీ కంపెనీలో జాబ్ వచ్చింది. జీతం ఎంత? 7000. ఇక మరోడు సోంబేరితనం మానేసి పెళ్లి చేసుకొని 10 మంది పిల్లలకి అంటాడు. ఇదిగో ఆర్డర్ కాగితం. అదేంట్రా ఆర్డర్ కాగితం అట్టాసించేసావు? ఇటైతే ఏ పని చేసి బతుకుతావరా? ఏం చేస్తావు? ఏ పని చేయను చేయాలని అనుకోను.
ఆ ఆర్డర్ కాగితం చించేసావుట ఆ ఉద్యోగం చేయటానికే. అదేంట్రా అలా అంటావు? ఉద్యోగం చేయకపోతే ఎలా? ఉద్యోగం చేసిన కర్మ నాకేం పట్టింది? 6 ఎకరాల మాగాని 4 ఎకరాల మామిడి తోట ఉంది. గంటకి చికెన్ బిర్యానీ తిన్నా కుంట పొలం కూడా అమ్మక్కలేదు. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. పెద్దోళ్ళు 10 ఎకరాలు ఇస్తే 10 ఇంతలు చేయాలరా. ప్రతి తండ్రి నీలాగే ఉంటే ప్రతి కొడుకు 10 ఎంత పెంచాలనుకో, ఈ ఊళ్ళో పొలాలు సరిపోవు, పక్కూళ్ళకి వెళ్ళి పొలాలు కొనాలి. అక్కడ తల్లిదండ్రులు కూడా సేమ్ కండిషన్ పెడితే అక్కడ యూత్ ఇక్కడ పొలాల మీద నేస్తారు. అప్పుడు యూత్ మధ్యన కాంపిటీషన్స్, కక్షలు. అప్పుడు ఒక భూగోళం సరిపోదు, 10 భూగోళాలు కావాలి. ఏంట్రా పిచ్చివాగుడు? సేమ్ బ్రీడ్, మదర్ ప్రామిస్. తండ్రితో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? సరే తల్లిగా నువ్వు చెప్పు. తాత ఈయనకి 80 ఎకరాలు ఇచ్చాడు, ఈయన 8 ఎకరాలు చేశాడా? బోడి గొప్పలకి కోడి పందాలకి 70 ఎకరాలు తగలబెట్టాడు. నువ్వు ఊరుకోరా. మీ స్నేహితులే పొలము తోట ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకున్నారు, నన్ను మాత్రం ఉద్యోగం చేయమని సంటేస్తున్నారు. తాత పాడు చేసిన 150 ఎకరాలు, మీరు పాడు చేసిన 70 ఎకరాలు ఉండుంటే ఈ రోజు నన్ను ఉద్యోగం చేయమని చెప్పేవాళ్ళ? మీరు చేసిన తప్పులకి నన్ను ఉద్యోగం చేయమంటున్నారు. నో, వేప చెట్టు గాలి పీలుస్తూ మామిడి చెట్టు నీడలో హ్యాపీగా పడుకుంటాను, అంతేగాని తొక్కల ఉద్యోగం చేయను కాక చేయను. మన స్నేహం ఆశయాలు ఈ మర్రి చెట్టు ఓడల్లాగా దిగిపోవాలి. బోడోడు ఎవడురా, బొచ్చోడు ఎవడురా? బోడోడి కోడి గుడ్డు, బొచ్చోడు టెంకాయ. అవును బాసు, ఇలా సోంబేరి ఎన్నాళ్ళు ఉండాలి? ఎన్నెలైనా సరే రే, మనం కష్టపడినంత మాత్రాన గోల్ కొట్టలేవరా. కాలం కలిసి రావాలి. 100% కరెక్ట్. మనం మహా కష్టపడితే ₹1 కష్టపడాలరా. కొంచెం పోయి దానికి 10 లక్షలు లాభం వచ్చేలా చూడాలి. అది ఎట్టా బాసు? ₹1 పెట్టి ల్యాండ్ కొంటే గవర్నమెంట్ 10 లక్షలు ఇస్తాంటుందా? ఆ 10 లక్షలు వచ్చేవాడు నువ్వు కావాలి. అలా ఆలోచించాలి. ఇది వినడానికి బాగానే ఉంది కానీ మనం ముందడుగు లేకుండానే ప్రోగ్రెస్ వస్తుందా? అరే పిచ్చోడా, గానికి ఎద్దు ఎప్పుడు ముందుకే వెళ్తుంది కానీ అది అక్కడే ఉంటుంది. అదేమన్నా ప్రోగ్రెసా? సరే, మనం ఇప్పుడు ఏం చేయాలి? వినాయకుడిని ఫాలో అయిపోవాలి. అదెట్టా బాసు? 3 లోకాల లీడర్ కావడం కోసం కుమారస్వామి 84 లక్షల నదుల్లో స్నానం చేసి నెమల మీద వచ్చేసరికి ఏమైంది బాసు? వినాయకుడు అమ్మా నాన్న చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ పోస్ట్ కొట్టించాడు. మనం కూడా వినాయకుడిలా కదలకుండా కూర్చొని కలిసి వచ్చేలా చేసుకోవాలి. నీ ఎగ్జాంపుల్ వింటే వినాయకుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫ్రెండ్స్, న్యూటన్ అనే సైంటిస్టు మళ్ళీ పై నుంచి యాపిల్ పడింది, చికాకు పుట్టి మళ్ళీ దాన్ని పై తీసినాడు, అది మళ్ళీ కింద పడింది. యాపిల్ ని భూమి లాక్కుంటుంది అనిపించింది, అదే చెప్పాడు. దాంతో న్యూట్రన్ లైఫ్ కాస్త న్యూట్రన్ రైలు ఇంజిన్ కనిపెట్టినాడు, ఆడు మాత్రం ఏం కష్టపడ్డాడు రా. కాఫీ ఫిల్టర్ మీద ప్లేట్ ఆవిరికి గజగజలు ఆడుతుంటే అబ్బా తిని అబ్బా, ఈ ఆవిరికే ప్లేట్ గడుతుంది, ఇంకా ఎక్కువ ఆవిరి పెడితే పెద్ద పెద్ద కదిలించచ్చు అనుకున్నాడు, అదే చెప్పాడు. ప్రపంచం అన్ని భేదాలండి, మనం కూడా ఆ లెవెల్లో ఉండాలిరా. కొట్టండి. నేను కొట్టమంది మందు కాదు, చెప్పండి. మచిలీపట్నం పోర్టు పడ్డాక మన పొలాల రేట్లు కోట్లు పలుకుతాయి. అవునవును. అయ్యా నమస్కారం. పొద్దున్నే పెద్దలిద్దరిని చూస్తుంటే దద్దోజనం చక్కెర పొంగలేదినట్టుంది. ఏమిటయ్యా పిచ్చి కవిత్వం? ఆ సోంబేరిగాడి మీదే కాకుండా మా మీద మొదలెట్టావా? ఎంత మాట, మిమ్మల్ని అంత మాట అంటారా? వాడే మీకు పిచ్చి పిచ్చి పేర్లని పెట్టి ఊరంతా ప్రచారం చేస్తున్నాడు. మాకు పేర్లు పెట్టాడా? ఏంటవి? పాకిస్తాను, బంగ్లాదేశ్ ఈ విషయమే ఊరంతా పాకించాడు. అదేమెటకారం? వాడి తూర్పు వైపు మాగానే మీరు లాక్కున్నట్ట, అందుకని మీరు బంగ్లాదేశ్. వాడి పడమటి వైపు మావిడి తోట మీరు లాక్కున్నట్ట, అందుకని మీరు పాకిస్తాన్. ఆరి సోంబేరి, ఆ మధ్యలో ఉండే తోటా పొలం కూడా కాజేస్తే అప్పుడేం పేరు పెడతాడంట? అదిగో వస్తున్నాడుగా, అడగండి. అడుగుతానులే గాని, వాడు సోంబేరి అని 100 కథలు రాశావు కదా, నిజంగా పనికి మాలోడేనా? అంత సోంబేరిగాడు ఆంధ్రదేశంలో లేడు. నేను నమ్మను. నేను నమ్మిస్తాను. వాడికి నేల మీద వజ్రం దొరికినా ఉంగి తీసుకోవడానికి నడువంగదు. వంగేలా నేను చేస్తాను. మీ వల్ల కాదండి. అవుతుంది. పందెమా? 2000. 2కి 4 ఇస్తా. సరే అయితే ఎలా వస్తుతానో చూడు. చూస్తా. వాణ్ణేం చేస్తానో చూడు. వంగి వంగి చూడకు మావ వంగ తోట కాడ. పచ్చని పొలాల్లో పచ్చనోట్లు 10, 20, 50, 100, 500, 1000 రూపాయలు. ఎవడగాని మనకి అటాక్ ఇవ్వడానికి ఇక్కడ పరిచినట్టున్నాడు. వంగి తీసుకుంటే మన క్యారెక్టరే దెబ్బతింటుంది, వదులుకుంటే 1500 పోతుంది.
అటాక్ ఇట్లా ఏంటయ్యా ఈ చెరుక్కి వంకాయలకి సేవ చేసుకుని నీకు ఎంత ఇస్తారు? 80 రూపాయలు ఇస్తారయ్యా. ఎన్ని గంటలకు వస్తావు, ఎన్ని గంటలకు వెళ్తావు? పొద్దుకాల వస్తాను, సందాల వరకు ఉంటానయ్యా. ఒక్క నిమిషం పని చేస్తే 10 రూపాయలు ఇస్తాను. ఈ చేస్తావా? పని బాబు ఏం లేదు, నా ఫ్రెండ్స్ నా కోసం నోట్లు పరిచారు, అవి తీసి నా జేబులో పెట్టాలి. అంతేనా? సిటికిలో అయిపోద్ది బాబు. చేసి వాడు ఒంగోకపోయినా ఇంకోడి చేత తీయించాడేంది? వాడు ఇంకోడనే నీ పందెం కాల్చింది, నేనే గెలిచాను. 4000 తీయండి. ఆ చేత పత్తి తీసుకో, ఏంది నా జేబులో పెట్టు. టైర్ కొట్టే దండాలయ్యా. ఈగలదోళ్ళట స్టైల్ ఏంది, పెడసరంగా సైకిల్ ఏంది, ఎట్టా కనిపిస్తున్నావు? చెప్తే తట్టుకోలేరులే. దివిసీమ తుఫాన్ దిట్టంగా తట్టుకున్నాం. నువ్వు చెప్పు. మాఫియా లీడరు ఫ్యాక్షన్ లీడర్ కలిసి గుడికి మేపెత్తనట్టుంది. ఆ? సైడ్ ఏం చూసుకోనట వీడికింత పిడిసిపాటు. మీరు కాజేయగా మిగిలిన మాగాని మామిడి తోట చూసుకుని అది కూడా గాజేసి ఈ నీ ఊళ్ళో ఎదవం చేసి వెళ్ళగొట్టా. ఇదిగా మంచి ప్లాన్ చెప్పు. పైసలు వారేస్తే వంగని వాడు బయట జారేస్తే లొంగుతాడే. ఏంటి? ఆ సోంబేరి గాడి చేత నీ మీద ఒక సంతకం చేయించుకో, ఈ 2 కాగితాల మీద 2 సంతకాలు చేయించు. హోల్సేల్ గా 3 సంతకాలకు 3 కట్టలు. అలాగే.
ఏమైంది? ఆ? నా టాలెంట్ తో వానపాములు లాంటి వాళ్ళనే అనకొండల్లాగా మార్చిందాని నేను. కానీ ఈ సోంబేరుని మాత్రం లైన్ లో పెట్టలేకపోయాను. ఆడి సంగతి మేము చూసుకుంటాం. అడ్వాన్స్ నీ దగ్గరే ఉంచు. This is ancient temple. The great Lord Shiva. Wow. This is his vehicle. Okay. Come. Divide us. Take photograph. బ్యూటిఫుల్. వెరీ నైస్. Very good. ఫ్యాంటాస్టిక్. బ్యూటిఫుల్. దీని టేస్ట్ ఏంట్రా? సోకలేని నందిని చూసి బ్యూటిఫుల్ అంటుంది. దానికి టేస్ట్ లేకపోతే దాని బాయ్ ఫ్రెండ్ కర్మ. Wow. చేతులు బాటలు ఇస్తుంది కదా. రే ఈ దేశ దిమ్మరగాని మన శివాలయానికి తెచ్చారేంట్రా? గైడ్ గా చూపిద్దామని. చూపించడానికి శ్రీకాకుళం గురించి నీకేం తెలుస్తని? ఉయ్యూరుడికి పామరుడికి మన ఊరు గురించి చెప్పడం కాదు, స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు. భాష తెలియపోయినా సిలక్క చెప్పినట్టు చెప్తున్నాం. అది రష్యా పిల్ల. మా బాసు మన కల్చర్ ఏంటో చెప్పేసరికి అది చుట్టు గుడి చేసుకుని ఇక్కడే ఉంటా అంటుంది. రే ఏదో ఒక పెగ్గు పోసారు కదా అని కుక్కల్లా వాళ్ళు అంట పడకండి, చిక్కుల్లో పడతారు. ఆ అమ్మాయిని కాకాపట్టి రష్యా నుంచి ఓటక తెప్పించి తాగుతాం. నీకేం అభ్యంతరం? రే ఇలా విదేశీయులకు విలువిచ్చే మనం నాశనం అయ్యాం. మేము బాగుపడ్డాం అనుకుంటున్నాం. అఘోరించండి, ఊబిలోకి దిగిపోతూ ఎవరెస్ట్ ఎక్కుతున్నాం అనుకోండి, ఏడవండి. వీడికి రోజు రోజుకి చాలా ఎక్కువ అవుతుంది. ఏది ఏది? Who's the gentleman? He's a mental బాసు, ఈ కవిగాడు మనల్ని ఫారినర్స్ ముందు కూడా సేమ్ చేస్తున్నాడు. వీడికో మంచి పంచి ఇవ్వాలి బాసు. మంచి పంచి కదరా, వీడికి ఫ్రెంచ్ పంచి ఇద్దాం. కూచిపూడి అజయ్ దగ్గరికి వెళ్దాం. రాండి చెప్తాను. వీడి లోపలికి వెళ్ళి అజయ్ గారిని తీసుకొస్తాం. మీరు ఆ మ్యాటర్ రెడీ అయిపోండి. ఓకే ఓకే పదరా. రే లోపల శ్రీ వేదాంత సత్యనా శర్మ గారు జాగ్రత్త. దిత్తై 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 వచ్చేయ్ దిత్తిత్తై 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 వచ్చేసేయ్ దిత్తిత్తై 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 దిత్తిత్తై. ఆగండి. అజయ్ ఏడ్రా? ఇప్పుడే బయటికి వెళ్ళాడండి. ఎందుకురా నన్ను డాన్స్ క్లాస్ నుంచి పిలిచావు? చెప్తా. మంత్రజలం పోయిరా. అబుష్ అర్జెంట్ గా ఐశ్వర్య రాయలా మారిపో. అరే సూపర్ ఫిగరా. ఎందుకురా నన్ను అమ్మాయిలా మార్చావు? ఫస్ట్ టైం ఒక వెస్ట్ ఫేవర్ తో ఫస్ట్ చేసుకోవడానికి బీ రెడీ. బాయా ఒక్కసారి ఫోటోలు చూడండి. లోపల బందరలొడ్డు లాంటి పిల్ల ఉంది. నాకు షుగర్ ఉంది. షుగర్ కి ఇరిగిడే ఫిగర్. వద్దులే, నాకు ఓపిక లేదు. ఒక్కసారి చూస్తే ఓపిక అదే తన్నుకొస్తుంది. దీని అందం చూస్తే దిల్ మే దివసే తుఫానే హాయ్. అయ్య బాబాయ్, నీ పేరేంట్రా? ఏంట్రా కాదు ఏంటి? సరే ఏంటే నీ పేరేంటే? నా పేరు హెల్ప్ లైన్ చిట్టమ్మ. హెల్ప్ లైన్ చిట్టమ్మా, ఈ పిట్ట నెట్టా లైన్ లో పెట్టేవే. దేశం అంతా తిరిగి ఫ్యాషన్ షోలో పట్టా. జోల్ట్ బాగానే ఉంది. హాల్ట్ ఎక్కడా? పొలం మధ్య పొదరింట్లో పోలీసు వాళ్ళకి తెలియని చోట. రాబాయ్ పదవే. రా బావగారు. నీ అక్కయ్య అప్సరసరా? మా అక్క ముందు మహా మోడల్సే మోకళ్ళని వేశారు. అయితంటారా 6.1, మిగతాయి 36, 24, 36. మల్లెపూ లాంటి పిల్ల మంచి టేస్ట్ తో డీల్ చేయండి. మీకు మన్ముద్దుడే రక్ష. ఏమన్నా అవసరం ఉంటే పిలవండి బాబుగారు. ఇంకా నువ్వు వెళ్ళు. ఆల్ ది బెస్ట్ అక్కాయ్. ఇప్పుడప్పుడే రాకు. ముట్టుకోకుండానే మూడు తెప్పించావు. చెయ్యేస్తే చెదిరిపోయేలేవు నువ్వు, కాలేస్తే కందిపోయేలేవు నువ్వు. నిన్నెలా డీల్ చేయాలబ్బా? ఏనుగు లాంటి వాళ్ళకే ఎదురెళ్ళిన దాన్ని మీరెలా అంటే అలా. బొంబాయి హల్వాలో స్కాచ్ విస్కీ కలిపి బొమ్మ చేసినట్టున్నావు. ఒక్కసారి నిన్ను ఎంజాయ్ చేశాక కుక్క చావు వచ్చినా పర్వాలేదు. నా ఏరియాలో ప్రాస్టిట్యూషన్ సేమ్ ఫర్ మీ. చెట్టు మీద పెట్టైనా మట్టిలో పురుగైనా కట్టిన జట్టుతోనే కాపురం చేయాలి. అట్లాంటిది మనిషి ఉండి వ్యభిచారం అంటే కత్తెర నా కైఫ్ లో ఉందని కక్కుర్తి పడ్డా. నన్ను వదిలేయండి. నువ్వేం వదిలేస్తా? నా దగ్గర ఉన్నవన్నీ వదిలేస్తా. మాకన్నీ వద్దు, జేబులో ఉన్నాయి చాలు. ఇంకెప్పుడైనా వ్యభిచారం చేస్తావా? నువ్వు చేయమన్నా చేయను. ఇచ్చ చచ్చిపోయింది. చిన్న రిక్వెస్ట్, ఏంటది? ఆ 3000లో 1,000 అమ్మాయికి. అప్పుడప్పుడు ఈ కవిగాడికి సీన్ గుర్తేసి కంట్రోల్లో పెట్టచ్చు. థ్యాంక్స్ రాజే. వెరీ గుడ్ రోహిణి.
మీరు అనంతపురం జిల్లాలో చేసిన ప్రాజెక్ట్స్ ఎక్స్ట్రాడనరీగా వచ్చినాయి. కంగ్రాట్స్. థ్యాంక్స్ డాడీ. ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం, కూచిపూడి, మువ్వా ప్రాంతాల్లోని దేవాలయాల్లోని శిల్పాలు, చరిత్ర గురించి ఓ ప్రాజెక్ట్ చేసుకురండి. 10-15 రోజులు అక్కడే ఉండి అద్భుతంగా చేసుకురండి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ మై బేబీ. ఓకే డాడీ. నిద్ర లేకుండా నీట్ గా చెయ్యి. మంగళవారం పొద్దున్నే ఆ మహానుభావుడి విగ్రహం ముందు క్షవరం చేయించుకుంటావా సోంబేరి వెధవా? ఎవరా మహానుభావుడు? ఈ ఊళ్ళో పుట్టి ఆ మహానుభావుడు ఎవరో తెలియదురా? కుంభావ సరస్వతి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురువు గారు, గాయక సార్వభౌమ పాలుపల్లి రామకృష్ణ పంతులు గారు అని అమ్మకడు మాట. వాళ్ళ గురించి మాకెందుకయ్యా, నువ్వు వెళ్ళి కథలు రాసుకో. వెళ్ళవా? అవునులే, మిమ్మల్ని అడగడం నాదే బుద్ధి తక్కువ. అదే ముమ్మయ్య గారి గురించి అడుగుంటే ఇంటి డీటెయిల్ గా చెప్పేవారు వేధవల్లారా. పాస్ నిద్రలేస్తాడు. నిద్రపోతూ క్షవరం చేయించుకుంటున్నాడా? మరి ఏం చేస్తూ అన్నం తింటాడ్రా? నీ గద పచ్చి వెదవా ఆయనకి. వెంట్రులకు తెలియకుండా క్రీమ్ రాయాలి, చర్మానికి తెలియకుండా గడ్డం గీయాలి. వాడరా బార్బర్ అంటే. నువ్వు బారన్ బార్బర్ రా. నీ టైం బాగాలేక శ్రీకాకుళంలో ఉన్నాం కానీ లేకపోతే పిఎం కో సీఎం కో గడ్డం గీయాల్సినోడివి. ఆ బండిలో బాటిల్ ఉంది, తీసుకెళ్ళి వేసుకో. అదేదో మీ చేత్తోనే ఇస్తే. వెళ్ళు. అబ్బా, ఇప్పుడే మెచ్చుకున్నారు కదా, మళ్ళీ అంతలోనే కసురుకుంటారేంటి? నీకోసం బండి దగ్గరికి వెళ్ళి బాక్స్ తీసి బాటిల్ తీసి నీకు నేను ఇవ్వాలా? నాకు అంతమని చెప్తాను. తామర లెవెల్లో ఆలోచించలేదండి. సోందరి, నీ సామాన్లు తీసుకెళ్ళు. గడ్డం గీశాను, గీసాలే. ఒక బాటిల్ ఇచ్చాడు, పులుగా వేస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. గాలి గడ్డాన్ని తగిలి జారిపోతుంది. మనోడు మంచి పనోడు. ఇదేనమ్మా శ్రీ కాకులేశ్వర స్వామి వారి దేవాలయం. 2000 సంవత్సరాల క్రితం ఈ ఊరు తెలుగు వాళ్ళ రాజధాని కూడా. వేదకాలం నాటి ముత్తైదుగా ఉందని కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ ఊరి గురించి అన్నారు. కలుషములకెల్ల పిడుగు శ్రీకాకుళము మరండి. 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల వారు కాకులేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చి ఇదిగో ఈ మండపంలోనే విడిది చేశారు. ఆ రాత్రి కాకులేశ్వర స్వామి రాయల వారి కల్లో కనిపించి తెలుగులో ఒక కావ్యం రాసి తనకు అంకితం ఇమ్మన్నారు. ఆ కావ్యానికి ఆయన ఇక్కడే శ్రీకారం చుట్టి అద్భుతంగా రాశారు. ఆ మహాకావ్యమే ఆముక్త మాల్యద. ఆళ్లకు నారాయణరావు గారు రాసిన చింతామణి నాటకం చాలా పాపులర్ కదా. ఆ కథ ఈ ఊళ్ళో జరిగిందే. ఇవేమో స్వామివారి వాహనాలు. ఫొటోస్ తీవే. అమ్మా మీరు చక్కగా ఫోటోలు తీసుకుంటూ ఉండండి. ఇదోగా నేను పూజారి గారితో మాట్లాడతాను. ఏమంటాయి వల్లభాచార్య గారు, మీ వాడు బెదవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉద్యోగం మానేశాట? అవునండి, దుబాయ్ లో పెద్ద జీతానికి ఏదో ఉద్యోగం వచ్చింది. 4 రాళ్లు ఎక్కువ వచ్చినప్పుడు దుర్గమ్మ అయితేనే దుబాయ్ అయితేనే మొత్తానికి మీ వాడు అసాధ్యుడే. ఏదోలేండి. ఆ కిరీటం చూడు, బ్యూటిఫుల్. అయ్యి బాబోయ్, నా సౌందర్యతనానికి గండి పెట్టడానికి వచ్చిందా ఏంటి? చూడండి, మీకు మేనర్స్ లేదా? గర్ల్స్ ఫోటోస్ తీసుకుంటుంటే మధ్యలో దూరుతారేంటి? నేను రెక్క తుడుస్తున్నా, చక్కగా వస్తుంది. నేను పడగ తుడుస్తున్నా, చక్కగా వస్తుంది. నేను దగ్గరుండి అన్ని తుడిపిస్తానా? నేను గుర్రానికి పళ్ళు తవ్వుతున్నా, ఫోటోలో బాగుపడుద్ది. నేను గుర్రానికి ఏం తుడుస్తున్నావు చెప్పరా? తుడిచి మేము ఇక్కడ ఫోటోలు తీసుకోవాలి, మీరు పక్కకి వెళ్ళండి. మీ ఆల్బమ్ లో మేము కూడా ఉంటాం, ఫోటో తీసుకోండి. ఫ్రీ. అంత నేను తీసుకుందాం అనుకున్నది గరుత్మంతుడి ఫోటో. నేను గరుత్మంతుడు లాంటి, నేను ఆదిశేషులు లాంటి, నేను గుర్రం లాంటి, నేను హనుమంతుడు లాంటి, నేను పొట్టి గాడిద లాంటి. ఏ బుద్ధుందా? ఏంటో మాటలు? ఏదో అందంగా ఉన్నా కదా అయి చేద్దాం అనుకుంటే ఏంటి అంత కటింగ్ ఎత్తురా? మా ఊర్లో మా గుడికి వచ్చి మా మీద రెచ్చిపోతావేంటి? మేము ఈ మంటపంలోనే ఉంటాం, ఆ మండపంలో కూర్చుంటాం, ఆ మండపంలో పడుకుంటాం. మా ఇష్టం. వచ్చారా లస్తరకు తుర్రు. ఈ సోంబేరి గారితో మీకు మాట్లాడటమ్మా 5 నిమిషాలు మాట్లాడితే మిమ్మల్ని కూడా మార్చి పారేస్తారు. ఆ సబ్జెక్ట్ లో వాడికి అంత డెప్త్ ఉంది. పదండి. వెళ్ళండి.
వీడేంట్రా కిస్మిస్లో కుంకుడి గింజల్లో వచ్చాడు. శ్రీకాకుళముధర క్షేత్రావతం సంబు శ్రీకాకుళం సిద్ధ సేవితంబు. అమ్మా, ఈ భూమి మీద 108 తిరుపతులున్నాయి. అందులో 57వది శ్రీకాకుళం. ఈయనే ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళేశ్వర స్వామి. అంతా దండం పెట్టుకోండి. నమస్కారం మంత్రి గారు. నా తగిలింది. అబాబా, ఈ రాష్ట్రానికే మంత్రినే నేనొస్తే లేవట్లేదు, దండం పెట్టట్లేదు. ఎవరిలా? వాళ్ళ సోంబేరి గ్యాంగ్ సార్. సోంబేరి గ్యాంగ్. అయితే అభినందిస్తారా? ఎదిక్కివో. నా తగిలింది బాబా. వెరీ గుడ్. ఇప్పుడు చూడు, మంది తగలాలి. తగల. ఏమయ్యా కుర్రోళ్ళు ఎట్టున్నారు? ఎవరండి మీరు? క్రీడా మంత్రి, యూత్ నాయకుడు ఈయన తెలియదా? యూత యా. 60 దాటిన వాళ్ళని యూత్ అంటారా? ఈ మధ్యాహ్నం బిల్ పాస్ చేశారేమో. ఊరే ఊరే ఊరే, మనం చెరువు గట్టుగాడ చెంబట్టుకొని కూర్చుంటే వచ్చి ఓట్లు అడిగాడే ఆయనే రైనా. స్పాట్ తో సహా గుర్తుపెట్టుకున్నారు. ఏం చేస్తున్నారు పిల్లకాయలు? పక్కాగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. మీరే మాకు ఆదర్శం. ఆయన మీకు ఆదర్శమైంది. సోంబేరేదోళ్ళరా. ఏంటి సార్, మా ఊళ్ళో మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెడదామంటే ఏంటి తిడతాడు? నువ్వు ఆగరా, నువ్వు నచ్చేస్తాడు పెట్టుకో. మీరు ట్రైనింగ్ ఇస్తే రాజకీయాల్లో మేము షైన్ అవుదాం అనుకుంటున్నాం. వద్దు, ఏ రాజకీయము ఫ్యాక్షనిజం అందరు కలిసి రావు. దానికి చాలా 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 క్వాలిఫికేషన్లు కావాలి. ఏంటవి? చెబుతా. డాక్టర్ కావాలంటే ఒక్క MBBS డిగ్రీ చాలు. ప్రొఫెసర్ కావాలంటే ఒక్క PhD చాలు. ఇంజనీరు కావాలంటే BE BTech, సాఫ్ట్వేర్ ఇంజనీరు కావాలంటే MCA MS చాలు. కానీ స్వార్థ రాజకీయ నాయకుడు కావాలంటే 1,00,000 కాదు, 1,00,000 క్వాలిఫికేషన్లు కావాలిరా. ఏంటవి? లంచగొండి బామ్మరిది, తేలుకొండి బావగారు, దొమ్మి చేసే తమ్ముడు, అమ్మను అమ్మే అన్నయ్య, కూనీకోరు కొడుకు, దగాకోరు షడ్డకుడు, రేపిస్టు మేనల్లుడు, శాడిస్టు తోడల్లుడు. వీలుంటే చాలా ఇంకా కావాలి. అదేంటి? గుంటనక్క బుర్ర, తోడేలు గుండెకాయ, ముద్దేనుగు చర్మం, దున్నపోతు తత్వం, కొండ శరవ నోరు, డైనోసారిస్ దంతాలు. అయిపోయినాయండి. ఇంకా అవలా. పర్వతం అంత పొట్ట, సముద్రం అంత స్వార్థం, కులాల రొచ్చు, మతాల ఉచ్చు, ప్రాంతాల చిచ్చు, లంచాల బొచ్చు, 2 వైఫులు 3 కీపులు, 30 రేపులు, 300 జీపులు, రౌడీల ట్రూపులు, గుండాల గ్రూపులు, ఏట కొడవళ్ళు, గండ్ర గొడ్డళ్ళు, నాటు బాంబులు, సారా పీపాలు, శిశు బ్యాంకు అకౌంట్, రిగ్గింగ్ టాలెంట్. సార్, మీ వంశమే వరస్టు, మీ బంధువులంతా బరస్టు, ఆలోచనల రొస్టు, మీరు ప్రజాపాలిట ఎగ్జాసిస్టు. మీ గురించి ఇంతకన్నా చెప్పడం వేస్ట్. స్టాప్ అండి సార్. చిన్న నీతి ముక్క చెప్పి వెళ్తా. సార్, మీ మాటలకి వాడికి మెట్లెక్కింది. ఆడేమో మూర్చిపోయాడు. వీళ్ళిద్దరు నురుగులు కాసుకుంటున్నారు. మూర్తికి 3 సెకండ్ల దూరంలో ఉన్నారు. మీకు దండ పెడతా వెళ్ళిపోండి సార్. పల్లె పల్లెలా మీలాంటి సోంబేర్లు వర్దిల్లాలా, మాలాంటి వాళ్ళు మంత్రులై శాంబర్లో నిద్రవాలా. అట్టగే మేము మారం, మీరు మారద్దు. ఈ దేశాన్ని మార్చొద్దు. అందరు ఎట్టాగున్నాం అట్టాగే ఉందాం. జై మా పార్టీ, జై జై మా పార్టీ, జై మా పార్టీ, జై మా పార్టీ, జై మా పార్టీ, జై జై మా పార్టీ. మళ్ళీ వస్తా. వావ్, ఉయ్యాలే రెండు ఊపుతాం. ఉయ్యాల ఊపబడును, ఊపుకు రూపాయి. ఎవరైతే రాసింది? మేమే. ఇవాళ బాగుందా? మీకోసం అరేంజ్ చేసాం. ఇంకా వెరైటీస్ ఉన్నాయి. ఏంటవి? మీకు అసలు గోరింటాకు ఎక్కడది? మా చెట్టుదేగా కోసింది. మీరు మా చెట్టు కరేపాకు చూసుకోలేదండి. డిస్కషన్ వద్దు. చెట్టు మీద కాబట్టి డిస్కౌంట్ ఇస్తాం. 5 ఇవ్వండి. చెప్పండి, పెట్టమంటారా? పాపు గారు డిజైన్ వేసినట్టు వేస్తా. ఏమక్కర్లేదు, ఇవ్వు. ఈ చేతికి ఫ్రీ. ఎట్లా ఉంది? వావ్, ఆ? బ్యూటిఫుల్. మరి నాకు ఈ చేతికి కూడా ఈ వేయవా? చేతికి 10. నాకు కూడా వేయవా? నీ హ్యాండ్ లో దండక బాగుంది. నాకు కూడా వేయవా? నీ లైఫ్ లైన్ హాట్ లైన్ బాగున్నాయి. ఫ్యామిలీ బాగుంటుంది.
నాకు కూడా వేవా? వేస్తా. నేను లవ్ చేసిన అందరూ పైకి వస్తారు. రా, నీకు కూడా వేస్తా. మాకు బాగా వేసి నువ్వు కూడా వేయించుకో. నీ లవ్ లైన్ బాగుంది. ఇంకా కొద్దిగా ఉంది. నీ కాళ్ళకి పెట్టమంటావా? మీ ఫ్రెండ్స్ మొహాలకు పెట్టది. ఆగండి, మీ అందరి చేతులకి గోరింటాకు ఉంది. ఆ ఉయ్యాలెక్కి రివ్వని ఊగితే 6 నిమిషాల్లో ఆరిపోతుంది. ఏమంటారు? మా వాళ్ళెక్క కరెక్ట్. అయితే ఊగుదామే. ఆగండి ఆగండి. ఊపుకు రూపాయి. ముందుకెళ్ళి ఎనక్కొస్తే ఒక ఊపు, ఊపుకు రూపాయి ఇస్తాం. ఇస్తేనే ఊపుతాం. అందరి చేతులకి గోరింటాకు ఉంది, తీసేదట. నేనైతే బాడీకి తగలకుండా తీస్తా. ఎక్కడి నుంచి తీస్తావు? అబ్బా, నాకు తెలీదా? నేను తెలియక మన ఊరుతారా ఆయన తీసిస్తారు. ఎక్కడే? క్యాబేజీ పువ్వా, క్యాబేజీ పువ్వా, ఉయ్యాల ఊగేయవా. ఇదేనమ్మా మువ్వ వేణుగోపాల స్వామి ఆలయం. ఈ స్వామి మీదనే క్షేత్రయ్య మహాకవి కొన్ని వేల పదాలు రాశారు. ఆ పదాలు మేము ఆడి పాడి అభినయించి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చామమ్మా. క్షేత్రయ్యకి అంత భక్తి కవిత్వం ఎలా వచ్చాయండి? క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. చిన్నప్పుడు పని పాట చదువు సంధ్యా లేక తిరుగుతుంటే తల్లిదండ్రులు వీడెలా బాగుపడతాడా అని బాధపడుతుండేవాళ్ళుట. ఒక రోజు వరదయ్య ఈ గుళ్ళో కూర్చుని, ఏమిటి స్వామి నా జీవితం ఇలా చేశావని బాధపడుతుండగా స్వామి అనుగ్రహం కలిగింది. వాసు, ఆ క్షేత్రీయ స్టోరీ నీ స్టోరీ ప్యారల్ గా ఉన్నట్టుందే. అవును గురు, ఆ గురువు గారు చెప్పింది వింటుంటే నువ్వు కూడా చాలా గొప్పవాడు అవుతావు అనిపిస్తుంది. అదే భయంగా ఉందిరా. ఈ కూచిపూడి చరిత్ర ఏంటండి? నవాబుల పాలనలో అబుల్ హసన్ తానీషా ఈ కూచిపూడి భామాకలాపం చూసి ఆనందించి కూచిపూడిని నజరానాగా ఇచ్చాడమ్మా. ఒరేయ్, అరే ఆయన దొరికితే అయిపోతాం. ఇట్రా రారా. వస్తున్నానండి. రా, నీ వ్యధవేషాలు మానవా? చక్కగా నాట్యం నేర్చుకుంటున్న అజయ్ని సర్వనాశనం చేసావు. ఎందుకు వచ్చావురా ఇక్కడికి? ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో. పోవతలకి. శ్రీకాకుళం కుర్రాళ్ళనే కాదమ్మా, మా ఊరు కుర్రాళ్ళను కూడా పాడు చేస్తున్నాడు. ఒట్టి త్రాష్టుడు. రండమ్మా, పదండి పోదాం. పొగరు వగరు ఉన్న ఫిగర్వి, ఎప్పుడు చూసినా ఫ్రెష్ కన్యలాగా ఉంటావు. నీ వయ్యారం నాకు వయాగ్ర, నువ్వే నాకు ఆగ్ర. బయట జనానికి నేను భగవంతుణ్ణి అయినా నీకు మాత్రం బానిసని. ఒట్టి మాటలేనా? చేతులేమైనా ఉన్నాయా? శృంగారంలో కంగారు పడకూడదు, నిదానమే ప్రధానం. నీ నిదానంతో నాకు నిద్ర వస్తోంది. పడుకో. మరి నువ్వేం చేస్తావు? కాళ్ళు పిసుకుతా, మెటికలు విరుస్తా. నువ్వు లేచిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటా. సన్నాసు అనిపించావు. అవును, అందుకే నిన్ను కూడా మా ఫీల్డ్ లోకి వచ్చేయమన్నా. మన రాష్ట్రంలో స్వామీజీలు ఎక్కువ, మాతాజీలు తక్కువ. నువ్వు కూడా మాతాజీగా మారిపోయావనుకో, మంచి గిరాకీ ఉంటుంది మార్కెట్ లో. మారితే ఏంటి లాభం? మహానాయకులే వచ్చి నీ కాళ్ళ మీద పడతారు. ఇప్పుడు నా కాళ్ళే పిసుకుతున్నారుగా. అయినా దేవుళ్ళు పురాణాల గురించి చెప్పడానికి నాకేం తెలియదుగా. నాకు మాత్రం తెలియదు సచ్చా. పొద్దున్నే టీవీ ఛానల్స్ లో అందరూ చెప్పే పురాణాలు విని అవే చెబుతుంటా. నాకు బాగా పాపదార్టి రాలా, అలాగే నీకు కూడా పాపదార్టి వస్తుంది. ఇసేళ్ళొక ముళ్ళు. హలో, నేను మట్టయ్యని మాట్లాడుతున్నా. అబ్బా, బెడ్ మీద మూడ్లో ఉండగా అడ్డం పడ్డావేంటయ్యా? ఆ సోంబేరిగాడు అమ్మని నాన్నని పిలిపించి వాళ్ళ తోటకి పొలానికి వాస్తు బాగాలేదని, అందుకే కొడుకట్లా ఏడిచాడని చెప్పి వాళ్ళ పొలం అమ్మేలా చేయి. సర్లే పెట్టి. నాకు 3 నెలలకు ఒకసారి మూడు వస్తుంది. ఇప్పుడు వచ్చింది. వీడు పాడు చేశాడు. మళ్ళీ ఎప్పుడో. సోంబాబు, సోంబాబు ఎక్కడున్నావురా? ఒరే, మళ్ళీ చెట్టెక్కి పడుకున్నావా? నిద్దట్లో దొరికితే కింద పడతావురా. చెట్టు మీద పడుకుంటే చింపాంజీ పడొచ్చు, ఎలుగుబంటి పడొచ్చు, నేను పడను. ఆ సాములోరు పిలిచి మరీ చెప్పారా? ఏం చెప్పాడు? మన తోటకి పొలానికి వాస్తు వక్రించిందంట, అందుకే నువ్వు ఇట్ట తయారయ్యావంట. ఒరే సోంబాబు, అది అమ్మేసి హాయిగా ఏదైనా వ్యాపారం పెట్టుకోరా.
నీకు పెళ్లి చేస్తే కలిసి వస్తుందని చెప్పారా. పిల్లని కూడా చూసాం. ఇది కూడా స్వామీజీ చెప్పాడా? అవునరా. వారిని దర్శించుకొని దండం పెట్టుకొని వస్తాను. హ్యాపీ. గురుపాద క్షీరం పావనం సుఖం. పాలతో నా పాదాలు కడగటం కాదు, విరాళాలతో మీ పాపాలు కడుక్కోండి. స్వామి స్వామి జీవిత పరమార్థం ఏమిటి? అది తెలియాలంటే పందుల్లా తినకండి, గాడిదల్లా తిరక్కండి. గురువు దగ్గరికి గుర్రాల్లా పరిగెత్తుకురండి. ఏది జేబులో ఉన్నా ఎత్తి ఏనుగులా హుండీలో వేయండి. బబుల్ ఫాట్. ఏయ్! దిక్ దిక్ దిక్కారహా. ఎవరు మీరు? వించ పర్వతం మీద నీకు విద్య నేర్పించిన గురువుకి గురువుండ్రా. అంటే గుగ్గురువు. మీరుండాల్సింది మేరు పర్వతం మీద కదా. ఆ మేరు పర్వతం మీద బోరు కొట్టి మీ ఊరికి వచ్చాను రా. చూస్తావే, లే. కూర్చో. వీళ్ళెవరు స్వామి? వీడు హంగేరి నుంచి హఠయోగం నేర్చుకోవడానికి వచ్చాడు. మరి వీరు? వీడు కంబోడియా నుంచి వచ్చాడు కమశాస్త్రం నేర్చుకోవడానికి. భక్తులారా, వీరు మా గుగ్గురువు. భక్తుల సందేహాలకు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా సమాధానాలు చెబుతారు. మీరేదైనా అడగదలుచుకుంటే అడగండి.
ఆల్ గాడ్ బ్లెస్ సంతోషం. గురుభ్యో నమః. గీతారో బేటీ. మీరు ఆశీర్వదించండి స్వామి. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. కాట్rum కరందు ఉట్rum. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు స్వామి? నీకు పోటీగా ఒక ఆశ్రమం పెడదామని. నా పొట్ట కొట్టాలని ఎందుకు అనుకుంటున్నారు స్వామి? నా కడుపులో మంట పెట్టావు గనక నాయనా. నా సహస్రారానికి తాకేలా చెప్పండి స్వామి. ఈ ఊళ్ళో సోంబాబు అనే కుర్రవాడి తోట పొలం వాస్తు బాగాలేదు, దాని అమ్మేమని వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పావా లేదా? డొనేషన్ ఇచ్చే రియల్ ఎస్టేట్ భక్తుల కోసం బ్లాక్మెయిల్ చేశా. ఆ కక్కుర్తే నీ పీక మీదకి తెచ్చింది. ఆ, వెంటనే వెళ్ళి ఆ, మీ తోట పొలం బంగారు గని ఆ, మీ సోంబాబు వజ్రాల కొండ అని చెప్పాలి. ఆ. అలా చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా? ఈ శూలం నా గొంతులో దిగుతుంది. కాదు, ఆ. ప్లేస్ మారుతుంది. ఆవు. హారి సోంబేరి. ఇదిగో నీ బొమ్మేదా చలి, చూసుకో తీసుకో దసుకో, నీకిస్తున్నా ఇది. వావ్, మరి వేశారు కదే. నేను నమ్మను. అవునే, ఎవరితోనూ వేయించుంటాడు. మన ఎదురుగుండా వేయమనండి, వీడి కెపాసిటీ ఏంటో తెలిసిపోతుంది. ఇప్పుడు నా బొమ్మే వీళ్ళకి తెలుస్తుంది. బొమ్మ నీ అమ్మ నా కర్మ. ఒరేయ్, ఇలా ఉంటానరా నేను? నిన్ను ఏంటి వాడి మీద అటాక్ ఇచ్చారు? ఎవరితోనూ బొమ్మ గీయించుకుని వచ్చి మా దగ్గర ఫోన్ కొడుతున్నాడు. నీ ఫిగర్ డ్రా చేసింది ఎవరో కాదు, మా బాసు. ఇది ఇంకా పెద్ద ట్రాష్. ఇతనికి బోన్ చేయడానికి బద్దకమే, ఇక బొమ్మలేసి తీరికెక్కడా? ఆర్టిస్ట్ ని ఇన్సల్ట్ చేయకు. అమెరికా వీసా రాదు. వెదవ కబుర్లు ఆపి ఆర్టిస్ట్ అయితే మా అందరి బొమ్మలు గీసి చూపించు. మీరందరూ వరుసగా మంచి భంగిమలో నిలబడండి, నేను వేసేవరకు కదలద్దు. భంగిమలేంటి? రేయ్, అజంతా, ఎల్లోరా, ఖజురహో, రామప్ప, నువ్వు ముయ్యప్ప, నువ్వు ఇయ్యప్ప, ఇదిగో రడిప్ప. నేనప్ప. నువ్వేయప్ప. కదలద్దు. అరే స్ట్రోక్ ఇచ్చావు. నీదే మీ ఫిగర్స్ కి క్యారెక్టర్స్ కి సింబాలిక్ గా వేశాను, చూసుకోండి. వావ్, వండర్ఫుల్. వావ్, సూపర్, అమేజింగ్. ఒక ఆర్టిస్టు, ఒక సోంబేరి ఎప్పుడు ఏమవుతారో ఏం చేస్తారో ఎవ్వరికి తెలియదు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ సోంబేరి. అండర్స్టాండ్? ఏమో ఇట్లా కొత్త పత్రికలో జర్నలిస్ట్ గా చేరేవట? ఉత్సవాలు కవర్ చేయడానికి వచ్చావా? అవును. మీ పత్రికలో నా గురించి కూడా కాస్త రాయవయ్యా. మీ గొప్పతనం ఏంటో తెలిస్తే రాస్తాం. ఈ ఊళ్ళో రెండే హైలైట్స్. ఆ పక్కన కృష్ణలా పారుతూ ఉంటుంది, ఈ పక్కన నా కలవలా కారుతూ ఉంటుంది. అబ్బా, డబ్బా బానే కొట్టుకున్నారే. ఏదో మీ సర్క్యులేషన్ పెరగడానికి, జనాల బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి చెప్పాను అంతే. అంటే మా పేపర్ వాళ్ళు సరిగ్గా రాయట్లేదనా? మీ పేపర్ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే శ్రీకాకుళం అన్న ఊరేమో శ్రీకాకుళం జిల్లా అయింది, శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు ఉన్న ఊరేమో ఎవరికి తెలియకుండా పోయింది. కనిపిస్తున్న చరిత్ర మీద కూడా కాస్త కరం విదల్చండయ్యా. బాబు, హలో రీటా, హౌ ఆర్ యూ? I'm fine. Where are your friends? There are under banyan tree. Oh, okay. Where is the Samuel? He went to Switzerland. Oh, who is he? He's my new friend from New Zealand. Hello, I'm Shom Babu. Give me party. Okay, give it to him. Thank you. It's okay. All the best. Bye. Go, enjoy. ఆ శామ్యుల్ గారిని స్విట్జర్లాండ్ లో పట్టి శ్రీకాకుళంలో వదిలేసింది. ఈయన ఎక్కడ పట్టిందో ఎక్కడ వదిలేస్తుందో. దయ్యం ఎక్కడ పట్టిందో అక్కడ వదిలేస్తుంది. రష్యా సరుకు వాసనగా కిక్కిచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ డైవర్స్.
ఏమయ్యా మహాకవి, నీ మాటిని ఆ వీధికి అమ్మాయిని పంపించాం. ఆడి బద్దకానికి దాని దిమ్మ తిరిగింది. ఇదిగో ఈ మహాస్వామి చేత వాళ్ళ భూములకు వాస్తు బాగాలేదని వాళ్ళ అమ్మా నాన్నను భయపెట్టాం. కానీ వాడే స్వామీజీలా వచ్చి సోలంతో గుచ్చి ఇరికి అటాక్ ఇచ్చి వెళ్ళాడు. వాడిని ఏం చేస్తాం? ఏకముందే త్రేణి. పొట్టుడు జేబులో 500 అయితే ఎత్తుకెళ్ళాడు. నువ్వు వచ్చాక ఆడెందుకు వస్తాడు ఇక్కడికి? దండం పెట్టుకో, రేపు కాకుండా ఎల్లుండి వస్తాడు. రాని రాని ఆడ సంగతి చూస్తా. గురు నీ కేసు ఇప్పుడు లైవ్ చెప్పి అలా సిగ్గుపడ్డాం అనుకో, 12వ తారీఖు ఊరు వెళ్ళిపోతుంది. 12 పేజీలు లవ్ లెటర్ రాసి 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి 12 సార్లు ఆల్ ది బెస్ట్. అమ్మాయిలు ఉత్సవం చూశారు కదా, బాగుందండి. మీరు ఇంటికేనండి, నాకు ఇక్కడ చాలా పని ఉంది. అమ్మాయి వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళమ్మా. ఏడాది ప్రెసిడెంట్ గారు చాలా ఘనంగా చేస్తున్నారు ఉత్సవాలని. రే ముక్కోటి ఏకాదశి నాడు జాగరణకు వచ్చారు, చాలా సంతోషం. కాస్త ఇవాళ జాగ్రత్తగా ఉండండి. ఆ విగ్రహాలు చూస్తూ ఉండండి, నేను అలా వెళ్ళి వచ్చేస్తాను. అరే నాకు నిద్ర వస్తుందిరా. మీ ఇద్దరు మేనేజ్ చేయండి, నాకు నిద్ర వస్తుందిరా. అమ్మో ఇటెళ్తా కవిగా ఉంటాడు. ఇటెళ్తా నీకు కూడా నిద్ర వస్తుందా? అవునరా, నాకు కూడా నిద్ర వస్తుంది. చిన్న దమ్మేసి వస్తామారమ్మా. రెండోదా నేను కూడా వస్తున్నా. ఈ సోంబేర్లేరి అయ్యో అలంకారాలన్నీ అలాగే ఉన్నాయి, ఉత్సవ విగ్రహాలు మాయమైపోయాయి. అయ్యో ఏమండి ప్రెసిడెంట్ ఏమైందండి? ఉత్సవ విగ్రహాలు మాయమైపోయాయి. అన్యాయం. ప్రెసిడెంట్ గారు ఏం చేద్దాం ఇప్పుడు? ముందు పోలీసులకు ఫోన్ చేద్దాం, వచ్చి వాళ్లే తేలుస్తారు. నమస్కారం అండి. విగ్రహాలు ఎక్కడి నుంచి పోయాయి? ఈ మంటపంలోంచి. చివరిగా విగ్రహాలు ఎప్పుడు చూశారు? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాయండి. ఏంటా ఇప్పుడు దాకా ఇక్కడ ఉంటే ఎలా పోతాయి? అదే అర్థం కావడం లేదండి. మీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరన్నా బయటికి వెళ్ళారా? ఇప్పటిదాకా 3 కుర్రాళ్ళు ఉండాలండి, వాళ్ళు కూడా కనిపించట్లేదు. కానిస్టేబుల్స్ గుడంతా వెతకండి. ఎందుకైనా మంచిది ఇక్కడ వెతుకుదానండి సార్. ఇక్కడ ఎవడో పడుకున్నట్టున్నాడు. వీడే సార్ ఆ కుర్రాళ్ళ లీడరు. వెళ్ళి సార్ని పిలు. సార్ అక్కడ ఎవడో పడుకున్నాడు, డౌట్ గా ఉంది సార్. పద. నిద్రపోతున్నాడా నటిస్తున్నాడా? రై లేగవరా. స్టేషన్ తీసుకురండి. ఎందుకు సార్? నేను చేస్తాను. నా బిడ్డ ఏ నేరం చేయడు, ఇందులో ఏదో మోసం ఉంది. అవునమ్మా, మీ వాడు పనికి సోమరిపోతైనా మనసుకు మారాజు. ఇలాంటి యదో పనులు చేయడు. ఏ నా కొడుకు చేశాడో ఆ దొంగతనం నా కొడుకు మీద వేశారు. ఈ వాడు జైల్లో ఉన్నట్టు నాకు తెలుసమ్మా.
పారిపోయిన వాడి స్నేహితులు ఎక్కడున్నారో కూడా తెలియదు. అయినా మనూళ్ళో గుళ్ళో దొంగల పట్టం ఏంటి, మనోళ్ళ మీద ఆనేరం ఏంటి? అసలు ఈ కుర్రాళ్ళ దొంగతనం చేశారంటారా? మన కుర్రాళ్ళంతా మంచాడే అనుకుంటాం, త్రాస్తులను తెలిసాకే తలబట్టుకుంటాం. మంచాడు అనుకుని ఆ గుడ్డమ్మ గారు మనవడు ఏం చేశాడు, గుళ్ళో గంటెత్తికెళ్ళి అమ్మి గుడంబా తాగాడు. గుడికి చేటు తెచ్చే ఇలాంటి వాళ్ళ వల్లే గుడి చేటు సామెత పుట్టింది. ఇంతెందుకు ఆ సీనుగాడు సింగపూర్ సెంట్ ఇచ్చి సీతమ్మ కోడలు లేపుకెళ్ళా. ఈ ఊరి భాగవతం ఉపన్యాసం ఆపు. అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? ఇంతమంది పెద్దోళ్ళున్నారు, నా కొడుకు బయటపడే దారి చూడండి. ఏమీ లాభం లేదు. 7-8 ఏళ్ల శిక్ష ఖాయం. కాకులేశ్వర స్వామి కూడా కాపాడాడు. గట్టిలో ఆయన పెట్టండి మరి. మిస్టర్ మూర్తి ఏమైనా చెప్పాడా? ఎంత కొట్టినా తెలీదు అంటున్నాడు సార్. ఆ విగ్రహాలు ఎక్కడరా? తెలీదు సార్. నీ ఫ్రెండ్స్ ఎక్కడా? తెలీదు. పోనీ ఆ విగ్రహాలు తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? తెలీదు. ఫారినర్స్ తో బీరు తాగుతూ ఊరూరు తిరిగే కుదరా, వాళ్ళెక్కడా? తెలీదు. వాళ్ళని నీకు లింక్ చేసింది ఎవర్రా? మా దుర్గారావు వాసు ఒకరోజు వాళ్ళిద్దరు నా దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళు ఎక్కడున్నారు? తెలీదు. తెలీదు. వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలీదు కాదు? తెలుసు. గుడ్, వెరీ గుడ్. నాలా ఉంటారా? అతనిలా ఉంటారా? పేపర్ పెన్ ఇస్తే గీస్తాను సార్. అంత ఆర్టిస్ట్ వా నువ్వు? మిస్టర్ మూర్తి కట్లోడదండి. ఉన్నట్టు సార్ పెన్ను పేపర్ తీసురా. సార్. గీరా. ఎందుకో దీన్ని చూస్తుంటే నువ్వు చాలా మంచివాళ్ళలాగా అనిపిస్తున్నావురా. ఎందుకో తెలుసా? తెలీదు. నేను ఆర్టిస్ట్నే. నమ్మకం లేదా? కదలొద్దు. మీ లైన్ బాగుంది సార్. నీ టైం కూడా బాగుందిరా. ఇక ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతా. నువ్వు మంచోడు అని తెలిస్తే మర్యాదగా వదిలేస్తా. తేడా వస్తే నాడా కొట్టి మాడాలా చేస్తా. రేపు ఇదే మాట కోర్టులో చెప్పు. మిస్టర్ మూర్తి సార్, ఇతను భోజనం పెట్టండి. అలాగే సార్. ఇవాళ 12వ తారీఖు, మా పెళ్లి రోజు. కొంపలో లేకుండా ఈడితో నాకు రోజంతా కోర్టులోనే సరిపోయింది. పై వాళ్ళతో తిట్లు, పెళ్ళంతా చివాట్లు. చిచి పోనీ. 12 పేజీలు లవ్ లెటర్ రాసి 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఇస్తా. 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఇస్తా. ఈ పాపు ఇప్పుడే వస్తానయ్యా. నాకు కూడా వస్తుందయ్యా. నేను కూడా వెళ్ళాలి సార్. నేను కూడా వెళ్ళు. ఇదో పెద్ద అంటువ్యాధి, ఒకడికి వస్తే అందరికీ వస్తుంది. తొందరగా పోసుకోరా. ప్యాంటు తడిసిపోద్ది. చేతులు వదలండి. జిప్పు తీయాలి, పొయ్యాలి. ఫ్రీగా పోసుకొనిరా. ఎక్కడి పోతాడు వీడు? మహర్జాతకుర్రా. చూసుకోవడానికి కూడా ఇద్దరు ఎస్కాట్. ఏడా వీడు? పాస్కెళ్ళాడు సార్. సార్ పారిపోతున్నాడు సార్. రోహిణి ఒక్క నిమిషం. అట్లా దొంగని చూసి చూడపాకు. ఆ విగ్రహం గురించి నాకేం తెలీదు. రోహిణి ప్లీజ్ ఒక్క నిమిషం, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చాలా ఉన్నాయి, అన్ని ఇందులో రాశా, తీసుకో.
ఏంటిది? ఐ లవ్ యూ. ఎరా నీ బతుక్కి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావా? ఒక ఆడపిల్ల ఐ లవ్ యూ అనాలంటే నీకే అర్హత ఉందిరా? నువ్వు మట్టి ముద్దవి, సోంబేరివి. నేనొక మెరుపుని, వజ్రాన్ని. నువ్వు సోంబేరివయ్యావు, నీ స్నేహితుల్ని సోంబేరుల్ని చేశావు, గుళ్ళ విగ్రహాలు దొంగతనం చేశావు. నువ్వు క్రిమినల్వి, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావా? తులసి మొక్క మీద గొంగలి పొరుగులా ఉందిరా ఆ మాట. నువ్వు నీకు భారం, నీ కన్న వాళ్ళకి భారం, నీ ఊరికి భారం, ఈ దేశానికి భారం. ఇక నుంచైనా మరీ మంచిగా బతుకు. శహబాష్ కవి గారు, ఎట్టాగైతేనే మా సోంబేరి గాడిని జైలుకు పంపించావు. ఇక వాడి పొలము తోట ఆక్రమించుకోవడానికి అడ్డే లేదు. అవును, వాడి ఇద్దరి స్నేహితుల్ని ఏం చేశావు? ఊరి పొలిమేరల్లోకి రాకుండా చేశా. అంటే చెప్పను. సస్పెన్స్. ఓ, నీ బొంద. అయినా మీ ఇద్దరు నా ముందు ఇలా మందు కొడుతుంటే నా నాలిక పీకుతోంది. నేను ఆశ్రమానికి వెళ్తా. దానికి ఆశ్రమం దేనికి? ఇక్కడే కొట్టే. ఆశ్రమం అయితే సేఫ్టీ సంజీవయ్యా. హైదరాబాద్ లో అదేదో స్వామి ఆశ్రమం మీద రైడింగ్ జరిగిందట. అక్కడ బ్లూ ఫిలిమ్స్, బ్లాక్ మనీ దొరికాయట. జాగ్రత్త. ఆ ఫిల్ములేవి మన దగ్గర పనిచేయవు సంజీవయ్యా. 5 నెలలకో 6 నెలలకో ఓసారి. అది అవయవాలు కరుణిస్తే కరుణించినట్టు. వస్తా. నా అంతటా నేనే మెంటల్ హాస్పిటల్లో ఉంటానంటే తట్టుకోలేమని దండం పెట్టి జైలు సూపరింటెండెంట్ గా పంపించారు. ఎరా, నన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? మంచోళ్ళు అనుకుంటున్నాం సార్. సాడిస్ట్ ఫెలో, వరస్ట్ ఫెలో అనుకోవాలి. నువ్వేమనుకుంటున్నా? చాడిస్ట్ ఫెలో, వరస్ట్ ఫెలో మీరేనన్నారు కదా సార్. వాడికి చెప్పాను, నీకు చెప్పానా? ఎవడికి ఏది చెప్పానో అదే చెయ్యాలి. అండర్స్టాండ్? తీయమని నీకు చెప్పానా? లేదు సార్. థ్యాంక్ యూ. రా సార్. ఈ మేకేంటి? ఈ సిగరెట్ పీకేంటి? ఆ తుమ్మ ముళ్ళేంటి? ఆ అగ్గి పుల్లేంటి? నేను సూపర్నెంట్గా ఉన్న జైలు అద్దంలా తళతళలాడాలి. పీతి జంట బుగ్గల్లా మిలమిల మెరవాలి. ఇంకోసారి ఈ పీక కనిపిస్తే నీ పీక పిసికేస్తా. తీరా టేయ్. కనొద్దురా, కత్తి తెగుద్దన్నానా? నీలాంటోడి గడ్డం చేయడం కన్నా గొర్రెకు బుచ్చుకిక్కడం బెటర్. వెంట్రులకు తెలియకుండా క్రీమ్ రాయాలి, చర్మానికి తెలియకుండా గడ్డం గీయాలి. వాడరా బార్బర్ అంటే. నువ్వు బారన్ బార్బర్ రా. మన స్నేహం ఆశయాలు ఈ మర్రి చెట్టు ఓడల్లాగా దిగిపోవాలి. రాంబాబు, మా అమ్మ నాన్న ఎలా ఉన్నారా? మీ నాన్న సంగతి నీకు తెలుసుగా. మీ అమ్మ కూడా నిన్ను కలవకూడదని తన మీద ఒట్టు పెట్టుకున్నాడు. నువ్వు తొందరగా బయటికి రావాలని భవానీ మాల వేసాను గురు. అమ్మోరు నేను చల్లగా కాపాడుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నమస్కారం సార్.
నమస్కారం. ఏందా అందరూ కట్టుకుని వచ్చారు? మీ బావ ఎక్కడా? బాగా తాగి బాత్రూమ్ లో పడ్డాడు, బెడ్ మీద ఉన్నాడు. ఏం పని మీద వచ్చారు? మేము జైల్లో పెట్టించిన సోంబేరి కుర్రాన్ని ఆ ఎస్పీ నిర్దోషిగా నిరూపిస్తాట. వెంటనే వాడిని మీరు ట్రాన్స్ఫర్ చేయించాలి సార్. నేను చేయలేను, రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నా. అదేంటి మీరు పార్టీలో సెకండ్ పొజిషన్ లో ఉన్నారు, నెక్స్ట్ సీఎం మీరేనా అందరూ అనుకుంటున్నారు. ఈ టైంలో రాజకీయ సన్యాసం ఏమిటండి? చాలా కారణాలున్నాయి. ఏంటవి? ఏమని చెప్పను, నా కాళ్ళు చేతులు పడిపోవాలని నా పెద్ద కొడుకు ఒరిస్సా వెళ్ళి క్షుద్ర పూజలు చేయిస్తున్నాడు. నిన్న నా చిన్న కోడలు బెడ్ కింద మృత్యు యంత్రం పెట్టింది టపా కట్టాలని. మొన్న మీటింగ్ వెళ్ళొస్తా మందు పాత్ర పేలింది. మావోయిస్టులు అనుకున్నాం కదా, కాదంట మా తోడలుడని తేలింది. నేను చస్తే బై ఎలక్షన్ లో నిలబడాలని నా పెళ్ళం అన్ని గుళ్లలో పొర్లు దండాలు పెడతా ఉండాలి. మంగళసూత్రమే మందు పాత్ర అయిపోయాక మా ఇద్దరు రాజకీయాలు మనకెందుకండి? చేసే ఇంట్లో నలుగురు గురించే ఇలా పదవులు వదుకుంటే 4 దిక్కులు నవ్వుతాయండి. ఈ నిర్ణయానికి రావడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయ్యా. ఏమిటా కారణాలు? పిక్కు తినే బంధువర్గం, ఉంపుడు గత్తెల నమ్మక ద్రోహం, చీటికి మాటికి అవిశ్వాసం, శివాట్లు పెట్టే అధిష్టానం, పగబట్టిన దినపత్రికలు, తెగదిట్టే టీవీ ఛానళ్లు, ఐబీపీ ఆస్మా ఫైల్స్, బైపాస్, డయాబెటిస్, పుచ్చిపోయిన జెండా కర్ర, ఎలిసిపోయిన జెండా గుడ్డ, మేడిపండు మేనిఫెస్టోలు, కుక్కతోక విధానాలు, కలిసి రాని కార్యకర్తలు, కళ్ళబొల్లి వాగ్దానాలు, మాట వినని ఐఏఎస్లు, లెక్క చెయ్యని పోలీసోళ్లు, ఎదిరించే ఎన్జీఓలు, గంట గంటకి పెంట పెంట, ఉంటే బతుకంతా తంట. అందుకే ఇక ఈ రాజకీయాలకు సెలవంట. అర్థమైంది మీ మంట. ఇదిగో మంచిగా మారితే మారచ్చు, మరి అంత మంచిగా మారక. చూడండి, జనానికి మంచి భావాలు చెప్పాల్సినోడు కవి, మంచి బోధలు చేయాల్సినోడు స్వామీజీ, జనాన్ని మంచి దారిలో నడిపించాల్సినోడు రాజకీయ నాయకుడు. మనం ఎట్టా తగలడ్డాం. నేను మారా, మీరు కూడా మారండి. ఏంటయ్యా మారేది? నీకు మెట్టలెక్కింది కదా అని మమ్మల్ని కూడా మెట్టలెక్కించుకోమంటావా? నీలాంటి నీచుడు మంచిగా మారితే ఇంకొక నీచాతి నీచుడిని మంత్రిగా చేస్తాం, చూస్తాం. కొంచెం తప్పుకో, ఆశ్రమానికి వెళ్ళి గోచిగుడ్డ పంపిస్తా. దేవుడా, మా మంత్రుల్లోనూ ఎమ్మెల్యేలోనూ నిజాయితీ పరులు, ప్రజాసేవకులు చాలా మంది ఉన్నారు. నేను ఆడలాగా బతకలేకపోయినా ఇట్లాంటి ఎదవ బతుకు మాత్రం బతకను. రాజీనామా చేసే లోపు ఆ కుర్రాన్ని జైల్లోంచి బయటపడేలా చూస్తా. మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ రాజకీయాల్లోకి మాత్రం రాను. శ్రీకాకుళంలో జరిగిన విగ్రహాల చోరీ కేసులో సోంబాబు అనే ఈ యువకుడికి సంబంధం లేదని న్యాయస్థానం తీర్పునిస్తూ అతన్ని విడుదల చేయవలసిందిగా ఆదేశించడమైనది. నేనెందుకు విడిపించాను తెలుసా? తెలియదు సార్. ఓసారి మా వాళ్ళు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ని అనుమానించి తీసుకొచ్చారయ్యా. అతని సెల్లో ఉంచి నేను మినిస్టర్ సెక్యూరిటీ కోసం వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి అతను అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం నన్ను ఎప్పుడు బాధిస్తూ ఉంటుంది. అందుకే నీ విషయంలో కేర్ తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసి నేను చేయవలసింది చేశాను. ఇప్పుడు నువ్వు నిర్దోషివి, కొత్త జీవితం ప్రారంభించు. నువ్వు మార్చుకో. నేను మారాను సార్, ఇంకా మారాలి. మారుతాను. గుడ్ లక్. నమస్కారం. ఏం ఉద్యోగం కావాలయ్యా నీకు? ఏ ఉద్యోగం చేస్తాను సార్. ఏం చదివావు? డిగ్రీ చదివాను సార్. సర్టిఫికేట్ ఉందా? లేదు సార్. సర్టిఫికేటే లేనప్పుడు డిగ్రీ అని చెప్పుకోవడం ఎందుకు? పిహెచ్డీ అని చెప్పుకో. నేను నిజంగానే డిగ్రీ చేశాను సార్. ఓకే, డిగ్రీ చేసావు. నువ్వు నాకు ఏ పని చేస్తావు? చెప్పండి సార్, ఏమైనా చేస్తాను. సరే, ఏం చెప్తే చేస్తావా? చేస్తాను సార్. అయితే మంచి ఫిగర్ని సెట్ చేస్తావా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సోంబాబు నువ్వే కదా? అవును సార్, నేనే. ఇతను సెక్యూరిటీ గార్డ్ గా అపాయింట్ చేశాను. రేపటి నుంచి మోడర్న్ గెస్ట్ హౌస్ పంపించు. ఈ పర్సనాలిటీ వాడు సెక్యూరిటీ గార్డ్ ఏమిటి సార్? జనాలు చూస్తే నవ్వుతారు. ఊర కుక్క సింహంలా ఏనుగులా ఉండక్కర్లా. 4 ఎంగిలి మెతుకులు తిని పడి ఉండాలా. ఎవరైనా వస్తే బౌ బౌ అనాలా. అలాంటిదే ఈ గార్డు ఉద్యోగం. దీనికేమి బ్రూస్లీలు, జాకీ చాన్లు అక్కర్లా. మనోడు చాలు. ఏమయ్యా? థ్యాంక్స్ సార్.
సార్ నమస్తే సార్. దిగు. డార్లింగ్ ఎత్తుకో చెప్పులు. వాడు తెస్తాడులే. రేయ్, చెప్పులు తెరా. థ్యాంక్స్ సార్. పాలిష్. సార్ ఆ కాల్ పెట్టిన సార్. శివ, సోంబాబు నువ్వేంటి ఇక్కడ ఇలా? నా పరిస్థితి తారుమారైందిరా. లేరా, లే లే. అది వదిలే, లీవ్ ఇట్. శివ, మన బ్యాచ్ లో నుంచి నువ్వు బయటకు వచ్చి బాగుపడ్డావు. నేను అలాగే ఉండి ఇలా అయిపోయి. రేయ్, అదంతా మనం రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పద. హహా, చిల్డు గురు, ఫుల్గా వేసేయాలి. చల్లగా బీరే గురు, మెల్లగా అన్ని మర్చిపోవచ్చు. వద్దురా, నాకన్నీ గుర్తుండాలి. గుర్తుంచుకుంటే బాధపడతావు గురు. గుర్తు పెట్టుకొని బాగుపడాలి. టైం కలిసి రాకపోతే ఎవరికైనా ఇంతే బాసు. టైం వేస్ట్ చేసేవాడికి టైం కలిసి రాదురా. నేను అలా చేశాను, అందుకే ఇలా అయింది. నీ పరిస్థితి నాకు అర్థమైంది బాసు. ఒక్క నెల రోజులు నా రూమ్ లో ఉండి రిలాక్స్ అవ్వు. ఆ తర్వాత నీ ఫ్యూచర్ గురించి ఫ్రెష్ గా ఆలోచిద్దాం. ఒక క్షణం కూడా ఖాళీగా ఉండలేనురా. ఏదో ఒకటి చేయాలి. నాకేదైనా జాబ్ చూడరా. నీ జాబ్ సంగతి తర్వాత, ముందు నా జాబ్ పోయేట్టుంది. అదేంటి? మా కంపెనీ తరపున 10 రోజుల్లో 1,00,000 కండోమ్స్ అమ్మాలి. లేకపోతే నా జాబ్ పోతుంది. ఇప్పటికే 5 రోజులు గడిచిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా టెన్షన్ గా ఉంది బాసు. ఇలాంటి ఫిగర్స్ డాన్స్ చేస్తూ పబ్లిసిటీ చేస్తే నీ కండోమ్ స్టాక్ 1 డేలో అయిపోతారా? ఐడియా సూపర్ బాసు. రేపే ఇంప్లిమెంట్ చేద్దాం. దీనికి నీ సహాయం కూడా కావాలి. తప్పకుండా. మైనర్ బావలు, మేజర్ బావలు.
ఈ బస్సు వస్తుందో సస్తుందో ఎండగా ఉంది. ఏం బస్సు? బాసు ఒక్క ఐడియాతో స్టాక్ అంతా అమ్మిచ్చేసావు. చాలా థ్యాంక్స్ బాసు. దాందే ఉందిరా నా జాబు. తప్పకుండా. ఓకే బాస్. కార్లో ఫైర్ రా. ఎక్కి చెప్పట్రా నా కారు మీద రాయేసింది. ఎవడది? మంటలు ఎక్కువైతున్నాయి బాసు. సార్ మీ కార్ ఫైర్ అవుతుంది సార్. మీరు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. రాయేస్తే ఆగుతారని నేనే వేశాను సార్. సారీ సార్. ఇది నా చెట్టు పెట్టి కారయ్యా. పెట్రోల్ ట్యాంక్ అంటుకుంటే పెద్ద ప్రమాదం జరిగింది. బాబా నీ రూపంలో కాపాడాడు. ఓకే, టేక్ దిస్ బ్లాంక్ చెక్. వద్దు సార్, నాకు ఏదైనా జాబ్ ఇప్పించండి సార్. వచ్చి నన్ను కలుసుకో. అట్లాగే సార్. ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్ బాస్. ఆల్ ది బెస్ట్. రే, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? అటెండర్ అండి. ఎవరిచ్చారా జాబు? డాడీ, వాడికి జాబ్ ఎందుకు ఇచ్చారు? ఎవరు? ఓ, ఆ కొత్త టెండరా? అతను నాకు మొన్న యాక్సిడెంట్ కాకుండా పెద్ద గండం తప్పించాడమ్మా. డాడీ, వాడు శ్రీకాకుళంలో విగ్రహాలు దొంగతనం చేశాడు. జైలుకు కూడా వెళ్ళాడు. ఆ సంగతి అతను చెప్పాడమ్మా. నిర్దోషని వదిలేశారట. నా ప్రాణం కాపాడాడు. తన గురించి నిజాయితీగా నిజం చెప్పాడు. అందుకే అతనికి ఉద్యోగం ఇచ్చానమ్మా. వాడు పెద్ద సోంబేరి డాడీ. ఇంతకు ముందు అతను సోమేరుతనం గురించి చెప్పాడమ్మా. ఇక నుంచి కష్టపడదాం అనుకుంటున్నాను, ఏదైనా జాబ్ ఇవ్వమన్నాడు. బ్లాంక్ చెక్ ఇవ్వమని తీసుకునేదమ్మా. డాడీ, వాడు వేస్ట్ ఫెలో. కూల్ బేబీ. అతని గురించి ఇంతకన్నా డిస్కస్ చేస్తే మనం వేస్ట్ ఫెలోస్ కింద లెక్క. అతని వర్క్ లో మిస్టేక్స్ కానీ సోంబేరితనం కానీ కనిపిస్తే జస్ట్ పంపించేద్దాం. ఓకే మేడం. ఏయ్ మేడం, ఈ కాంపౌండ్ అంతా ఎలా ఉంది? చాలా నీట్గా ఉంది. ఆ బండరా ఎలా ఉంది? నీలాగే ఉంది. ఆ బండరాయిని పగలకొట్టి అక్కడ పూల మొక్కల్ని పెంచాలి. 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ బండరాయి ఇక్కడ ఉండకూడదు. ఉంటే నువ్వుండవు. అండర్స్టాండ్? తప్పక. చాలా బాగుంది కదా? వావ్, ఫెంటాస్టిక్. వీడు మన రోహిణి మిరకల్స్ లో ఉండవలసిన వాడే. ఆ బండరాయి పగలకొట్టి ఈ పూల కుండీలు పెట్టాడంటే వాడు గ్రేటే. నీ పరీక్షలో గెలిచాడే. నిజంగా వాడి గ్రేటే. మనం పెట్టే కష్టాలన్నీ పడుతూ పారిపోకుండా ఉన్నాడు. వాడి గ్రేట్నెస్ ఏంటో నేను తెలుస్తాను. నువ్వు వెళ్ళి మోటార్ ఆఫ్ చేయవే. ఓకే. నువ్వు వెళ్ళి లేడీస్ టాయిలెట్ లో వాటర్ లేదు, వెళ్ళి తీసుకురమ్మని చెప్పు. రండి రండి, త్వరగా రండి. పోసేయండి, శన వదిలిపోతుంది. వస్తున్నాడే, పదండి. జాగ్రత్త జాగ్రత్త. నీకేమైనా బుద్ధి ఉందా? అతనితో బండ కొట్టించడం ఏమిటి? మోటార్ ఆఫ్ చేసి వాటర్ పైకి పోయించడం ఏమిటి? అతను చేయి చూడు ఎలా అయిపోయిందో. నీకన్నా బ్రెయిన్ ఉండొద్దు.
వాడు ఏం చెప్తారు చేయడమేనా? వాళ్ళు తప్పేం లేదు సార్. బద్దకస్తుడికి పని ఎక్కువ అని మా ఊళ్ళో పెద్దోడు చెప్పేవాడు. పర్లేదు సార్. ఇంకా చూస్తారే, అతనితో తప్పు చేయించాలని మీరు తప్పు చేయకండి. వెళ్ళండి. గుడికెళ్ళొచ్చా డాడీ? ఇదిగో ప్రసాదం. చూడమ్మా, 30 ఏళ్ల క్రితం గురు పౌర్ణమి నాడు సాయిబాబా నాకు ఈ ఉంగరాన్ని అనుగ్రహించారు. ఈ గురు పౌర్ణమి నాడు నీకు శుభం జరగాలని ఇది నీకు నేర్పిస్తున్నాను. ఇది నా ప్రాణం. థ్యాంక్ యూ డాడీ. మంచిదమ్మా. చెప్పులు వాడు తెస్తాడులే. చెప్పుతారా? హాయ్, ఐఎమ్ రాజా. మీరు? ఐ థింక్ మీ డాడీ నా గురించి చెప్పే ఉంటారే. అవును, డాడీ దగ్గరికి వెళ్తానండి. 2 minutes ప్లీజ్. మిమ్మల్ని ఫస్ట్ టైం ఫోటోలో చూడగానే నా కళ్ళు ఫ్రీజ్ అయ్యాయి. ఇప్పుడు డైరెక్ట్గా చూస్తుంటే నా గుండె ఫ్రీజ్ అయింది. మీ ఫీలింగ్స్ ఎప్పుడైనా నాకు ఫోన్లో చెప్పొచ్చు. డాడీని కలిసి వస్తాను. బాయ్. బాయ్. See you. See ya. ఓ మై గాడ్, డిజైన్ అంతా పాడైంది. 2 days వేస్ట్ అయ్యాయి. డిజైన్ బాగుంది కదయ్యా. డ్రింకుల కింద ఉంటుంది ఏమిటి మా అమ్మాయి? అదేసింది నేను సార్. నువ్వేసింది చాలా బాగుంది. ఇది స్కాన్ చేసి పంపిస్తే చాలు. వెరీ గుడ్. ఎలా వేసావయ్యా? నేను నెయిల్ ఆర్టిస్ట్ సార్. అది చూసి వేశాను, స్కెచ్ తో దిద్దాను, అంతే సార్. నీ స్ట్రోక్ లో ఒక షోక్ ఉందయ్యా. ఈఆర్టీ కంటిన్యూ చేయి. మల్టీమీడియా కోర్స్ చేస్తే 6 నెలల్లో మంచి డిజైనర్ అవుతావు. థ్యాంక్ యూ సార్. నీకే సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తాను. క్రియేటివిటీ చూపించవయ్యా. అట్లాగే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను చెప్తాను. చెప్పండి. ఆ రోజు ఎక్కడ? అది సోంబాబే. ఏంటి ఇటు వెళ్తున్నాడు? నల్లి కరెంట్ ఇక్కడ అయింది. సోంబాబు రా చెప్తాను. ఏంటి సోంబాబుని కారులోకి లాక్కొని డోరేసుకుంది? మన ఆఫీస్లో మాని ఎదురుగుండా ఆఫీస్లో చేరిన నలిని సోంబాబుని కారులో ఎక్కించుకుందంటే నాకేదో డౌట్గా ఉందే. ఏంటే కారు అలా ఉయ్యాలలో ఊగుతోంది?
ఓకే ఓకే. డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నాకు పెద్దగా పర్సనాలిటీ లేకపోయినా పర్సనాలిటీ డెవలప్మెంట్ లో అన్ని దేశాలని అదరగొట్టాను. బిజినెస్ లో బిల్ గేట్స్ కి, పాలిటిక్స్ లో జార్జ్ బుష్ కి పర్సనల్ కన్సల్టెంట్ ని, ఈ రాబిన్ హుడ్ కి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ని. నేను చెప్పేవి 4 పాయింట్లు. పైకి రావడం కోసం తాటిమట్టకు ఎదురు దేకక్కర్లేదు, బాస్ కాళ్ళ దగ్గర పాకక్కర్లేదు. శ్రద్ధగా పని చేయండి, బద్ధకం వదిలేయండి. పని చేసుకుంటూ పోతే నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ గుజ్జు మీ బుర్రలో ఉంటే గ్లోబ్ మీ జేబులో ఉంటుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ కి రామాయణంలో ఒక క్యారెక్టర్ ని ఆదర్శంగా తీసుకుంటే చాలు. హీజ్ అ గ్రేట్. ఎవరు సార్? అదేనయా, అదేనయా, మూతి ఎర్రగా ఉంటుంది, వెనకాల తోక ఉంటుంది, చేతిలో గద ఉంటుంది. అతను సుగ్రీవుడా? కాదమ్మా, అదే సీతను ఎదగడానికి సముద్రం దాటాడు, లంకను కాల్చేశాడు. అతను ఎవరు సార్? అదేనమ్మా, నోట్లో ఆడుతోంది, బయటికి రావట్లేదు. నోట్లో ఆడుతూ బయటికి రానిది నాలుక. అదే? అది కాదురా, అతను గుండెలు తెచ్చుకుంటే సీతారాములు కనిపిస్తారు. హనుమంతుడు సార్. కరెక్ట్ అయినా. పర్సనాలిటీ డెవలప్మెంట్ లో మెమరీ చాలా ఇంపార్టెంట్. అది నీకుంది. ఆ హనుమంతుడి క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ గా తీసుకోండి, మీరందరూ సక్సెస్ అవుతారు. పనిచేసేవాడికి ఆఫీస్ బేస్, దాంట్లో అందరినీ నడిపించేవాడు బాస్. ఆయన వల్ల వస్తుంది మీకు క్యాష్. ఆయన కొట్టకూడదు మీరు గ్యాస్. ఆఫీస్కి వేసుకురాకూడదు డోస్, వేసుకొస్తే లైఫ్ కి జాబ్ కి లాస్. మీరు నా మాటల్ని అనుకోకూడదు ట్రాష్. నేను చెప్పే దాంట్లో ఉంటుంది ఫ్లాష్. అది మీకు అర్థం కాకపోతే మటాష్. ఓకే ఓకే. లేజీగా కూర్చుంటే అవుతాడు సూపర్ మ్యాన్, కామన్ మ్యాన్. పని చేసుకుంటూ పోతే లేమ్యాన్ కూడా స్పైడర్ మ్యాన్ అవుతాడు. మనిషికి విలువిచ్చేవాడు జెంటిల్ మ్యాన్, మనీకి విలువిచ్చేవాడు మామూలు మ్యాన్. వాల్యూస్ లేనివాడు సెల్ఫిష్ మ్యాన్, సెల్ఫ్ కొట్టుకునేవాడు మెంటల్ మ్యాన్. నీ కాళ్ల మీద నువ్వు నిలబడితే అవుతావు హిమ్యాన్, కాళ్ళ వేళ్లా పడితే డాబర్ మ్యాన్. ఎప్పుడు నవ్వేవాడు యంగ్ మ్యాన్, ఏడుస్తూ మొహం పెట్టేవాడు ఓల్డ్ మ్యాన్. టైం సెన్స్ లేకపోతే అవుతాడు వాచ్ మ్యాన్. పని చేయని వాడే పూర్ మ్యాన్, రిస్క్ తీసుకునేవాడే రిచ్ మ్యాన్. అర్థమైంది కదా లేడీస్ అండ్ జెంటిల్మెన్? ప్లీజ్. హుషారుగా ఉండాలంటే స్టాఫ్, వాళ్ళకి కావాలి రిలీఫ్. అందుకే బాసులు వీకెండ్స్ లో స్టాఫ్ రిలీఫ్ కోసం పిక్నిక్లు, ఎంటర్టైన్మెంట్లు ఏర్పాటు చేయాలి. రేపు సండే మనమంతా పిక్నిక్ వెళ్తున్నాం. నా ఫ్రెండ్ నారి కూడా గెస్ట్ గా వస్తున్నాడు. ఎరా కాక్టైల్ ఉందిరా? ఇప్పుడు కొట్టండి చప్పట్లు. బాయ్స్ ఎవరికి విజిల్స్ రావా? రావు సార్. అమ్మాయిలకి నేర్చుకోండి. నా స్టాఫ్ చెడగొట్టుకురా. అది సరే గాని నీ కాబోయే అల్లుని కూడా పిక్నిక్ పిలువు. కుర్రాన్ని స్కాన్ చేసి వాడి సైకాలజీ స్క్రీన్ చేసి లోపల మనిషిని కూపీలాగి సైన్ చేసి సర్టిఫికేట్ ఇస్తా. గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ నేచర్. అందరూ నేను చెప్పేది వినండి. అందమైన ఈ ప్రకృతిలో హాయిగా తిరగండి. బాసు, ఆఫీసు, ఆసు, పిన్నీసు అన్నీ మర్చిపోండి. ఈ నేచర్ లో మీ నేచర్ కి తగ్గట్టుగా ఎంజాయ్ చెయ్యండి. అరే నారే, వీళ్ళకి బాసు నువ్వా నేనా? మన క్లాస్ ఏమిటి? అది నా ఫ్లాష్. డాషింగ్ కాదు. అరే ఈ ప్రకృతిని చూస్తుంటే నాకు చాలా హాయిగా ఉంది. విదేశాలు, విమానాలు, సెమినార్లు, డాలర్లతో విసిరిపోయిన నాకు ఈ ఫ్రెష్ ఎయిర్ ప్రాణం పోస్తున్నట్టుందిరా. అంటే మధు కొడతావా? నో, అలా వెళ్ళి అందరిని అబ్జర్వ్ చేస్తా. ఎవరెలాంటి వాళ్ళు చిట్టా రాస్తా, వచ్చి నీకిస్తా. ప్రస్తుతం వస్తా. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆఫీసులో కూడా చూసుకోవచ్చు. నా వంక కాదు, అటు చూడండి. ఆ ఇంద్రధనస్సులు మిస్ అవ్వకండి. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇటు నుంచి నువ్వు ఆ ఇంద్రధనస్సు ఎక్కు, ఆ అమ్మాయి అటు నుంచి ఎక్కుతుంది. అక్కడ మీ లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోండి. డ్యూయెట్ పాడుకోండి, లేదా కలిసికట్టుగా కొట్టుకొని కిందకు దూకండి. లవ్ ఆర్ డై. పరిచయమైన 10 రోజుల్లోనే నా పల్స్ రేట్ పెంచేశా. ఆ చెరువులో చేపలుంటాయా? కప్పలు కూడా ఉంటాయి. ఈ పక్క నుంచి ఆ పక్కకి గంతులేస్తూ వెళ్తాయి. ఇంపాసిబుల్. కప్ప ఈ సైడ్ నుంచి ఆ సైడ్ కి గంతులేస్తూ వెళ్తుందా? నేను చూపిస్తాను. నేను ఇంకా బాగా వేస్తాను. ఇలా కాదు, నేను చూపిస్తాగా. ఇలా పట్టుకొని ఇలా వేయాలి. మై గాడ్, నా రింగు పోయింది. ఆ ఉంగరం నా ప్రాణంతో సమానం. అది సత్యసాయిబాబా గరిచింది. అదట్లా పారేశావమ్మా? నేను కప్పగంతులేస్తూ తన్ను కూడా వేయమని ఎంకరేజ్ చేశాను. మిస్టేక్ నాదే. సారీ అంకుల్. సరే పదండి. ఒక్క నిమిషం మీరు ఆగండి. నేను చెప్పే జాగ్రత్తగా వినండి.
మీరందరూ ఆ రావి చెట్టు కింద ఉన్న గుళ్ళో దేవుడికి పూజ చేస్తే ఆ ఉంగరం దొరుకుతుంది. ఏ దేవుడు సార్? అదేనయ్యా, ఆ ఏనుగు తలకాయ ఉంటుంది, తొండం ఉంటుంది, చాటి చెవులు ఉంటాయి, ఒక పన్ను ముందుకు పుడుచుకొచ్చినట్టు ఉంటుంది. ఎవరు సార్? ఆ పేరు నోట్లో ఆడుతుంది కానీ బయటకు రావట్లేదా? ఇదో ఇండోనేషియా కరెన్సీ నోట్ల మీద అతని బొమ్మ ఉంటుందయా, ఎలక వెహికల్. ఏ శుభకార్యం జరిగినా ముందు ఆయనకే పూజ చేస్తారు. వినాయకుడు సార్. ఫ్యాంటాస్టిక్ మెమరీ. ఆ దేవుడికి పూజ చేయండి, మీ ఉంగరం దొరుకుతుంది. ఓకే. హలో. హాయ్ రోహిణి. ఏంటి వాయిస్ డల్గా ఉంది? నువ్వు ఇంకా ఆరింగ్ గురించి ఆలోచిస్తున్నావా? అవును. లీవ్ ఇట్ యార్. అది మా డాడీకి బాబా గారు ఇచ్చింది. సో వాట్? మనం కూడా పెద్దాళ్ళ సెంటిమెంటల్ ఫూల్స్ కాకూడదు. డియర్, నీకోసం బాంబే నుంచి 10 లక్షలు పెట్టి డైమండ్ రింగ్ తెప్పించాను. ఐ విల్ మీట్ యూ టుమారో. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. రోహిణి, త్వరగా రమ్మా, టిఫిన్ చల్లారిపోతుంది. నాకు ఆకలిగా లేదు డాడీ. ఉంగరం కోసం ఉపవాసమా తల్లి? నువ్వు తినకపోతే నేను కూడా తిన్నంతే. కూర్చో. సారీ డాడీ, నేను ఆ ఉంగరం పోగొట్టి చాలా తప్పు చేశాను. పోయిన ఉంగరాన్ని తలుచుకోకమ్మా, బాబాను తలుచుకొని టిఫిన్ చేయి. సార్. ఏవయ్యా సోమబాబు, 2 రోజులుగా కనిపించట్లేదు, ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు? మీ ఉంగరం దొరికింది సార్. సత్యం ఉన్నవాడయ్యా సత్యసాయి బాబా. ఎలా దొరికింది? నీళ్ళలో మునిగి చెరువంతా వెతికితే దొరికింది. గురువారం పూట బాబా అనుగ్రహించారు. వేలికి పెట్టుకోమ్మా. థ్యాంక్స్ అయ్యా. సార్, ఆఫీస్లో కొడతాం. అట్టగే సార్. రేయ్, ఇటారా. రేయ్, ప్యూనుగాడివి ప్యూనుగా ఉండవు, లేకపోతే పీనుగైపోతావు. నేను గెస్ట్ హౌస్ లో అమ్మాయిలతో గడిపిన విషయం రోహిణికి గాని మా మామకు గాని చెప్పావనుకో, నీ కాళ్ళు చేతులు 2 కట్ చేస్తా. మీరు గెస్ట్ హౌస్లో చేసింది ఏది మా సార్కి కానీ అమ్మాయికి కానీ చెప్పరండి. వెరీ గుడ్. నీకు ఒక విషయం చెప్తాను. ఏంట్రా అదే? నువ్వు రోహిణిని పెళ్లి చేసుకోకుండా దూరంగా వెళ్ళిపో, లేకపోతే నిన్ను మర్డర్ చేసి మళ్ళీ జైలుకి వెళ్తాను. నేను దాన్ని చేసుకుంటే నీకేంట్రా బాధ? రోహిణి గ్రేట్రా, తన వల్లే నేను మారాను. తన పైన నీడపడిన నిలువు నా చీరేస్తారు. ఇదే నీకోసం తీసుకున్న డైమండ్ రింగ్. మా అమ్మాయి ఆ చెప్పు తీసి కొట్టక ముందే వెళ్ళి. వెరీ గుడ్. హలో, నేను నారిన్రా. దుబాయ్లో నీ కొత్త ఆఫీస్ సెట్ చేశా. అంతకు ముందున్న తిమింగళం ఆఫీసర్ని కట్ చేశా. దుబాయ్ వెళ్ళి చూసుకో. ఏంట్రా ఫోన్లోనే వాసన వస్తుంది, పొద్దున్నే మందు కొట్టావా ఏంటి? న్యూయార్క్ లో ఇప్పుడు నైట్ రా. రే, 24 అవర్స్ మందు కొట్టేవాడికి నీకు డే ఏంటి నైట్ ఏంట్రా? పగలని రాత్రని మనకు తెలుసు, కానీ మందుకు తెలీదు. అది ఎప్పుడు కొడితే అప్పుడే వర్కౌట్ అవుతుంది అన్నాం. రే, న్యూయార్క్ నుంచి నువ్వు కూడా దుబాయ్ వచ్చారా? నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను రా. మడోనా లవ్ అఫేర్ మళ్ళీ సెట్ చేయాలి. ఇరాన్ మీద ఇప్పుడే యుద్ధం వద్దని బుష్కో లెసన్ పేకాలి. ఏరా, ఇంటర్నేషనల్ రంకులకి యుద్ధాలకి బ్రోకరేజీలు కూడా చేస్తున్నావా? అరే, నీకు మందు కొట్టడానికే 24 గంటల టైం సరిపోతే ఇవన్నీ ఎట్లా చేస్తున్నావురా? టైం లేనప్పుడు టైం సెట్ చేసుకోవడానికి మందు కొడతాను. ఒరే, దుబాయ్ లో లిల్లీ అనే బెల్లీ డాన్సర్ ఉంది. ప్రస్తుతం నేను దాన్ని ప్రేమిస్తున్నాను. ఈ మాట నా మాటగా నువ్వు ఒక మాట చెప్పు. ఓకే అంటే ఫోన్ చెయ్యి, కాదంటే కన్విన్స్ చెయ్యి. బాయ్. అమ్మా రోహిణి, సండే మార్నింగ్ మనం కొత్త ఆఫీస్ చూడటం కోసం దుబాయ్ వెళ్తున్నాం. రెడీగా ఉండు. ఓకే డాడీ. సోమబాబు సార్, నువ్వు కూడా మాతో వస్తున్నావు. అలాగే సార్. వెల్కమ్ టు దుబాయ్ సార్. మీరు దుబాయ్కి రావడం మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్ సార్. 142 దేశాల వాళ్ళు ఇక్కడ జాబ్లు బిజినెస్లు చేస్తున్నారు సార్.
బ్రిడ్జ్ డిజైన్ చేసింది మన తెలుగు ఇంజనీరే సార్. వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్, 149 అంతస్తులు. ఇంకో 1 yearలో పూర్తవుతుంది సార్. మన కన్స్ట్రక్షన్ వర్క్ చాలా స్పీడ్గా జరుగుతుంది సార్. నమస్తే నమస్తే నమస్తే. ఇతనే సార్ మన కొత్త మేనేజర్. ఓ వర్క్ ఎలా ఉందయ్యా? బాగా జరుగుతుంది సార్. ఇక్కడ మీకు లేబర్ ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం లేదు సార్, అంతా మన తెలుగు కుర్రాళ్లే. ఖర్జూరకాయ ఇంత దేశం అన్ని దేశాల వాళ్లకు అన్నం పెడుతుంది, పనిస్తుంది. అగ్నిగుండం లాంటి ఎడారిలో ఆకాశాన్ని అంటే భవంతులు. దిస్ గవర్నమెంట్స్ పాలసీ ఈజ్ వెరీ ప్రోగ్రెసివ్ అండ్ ఎక్స్ట్రాడినరీ. మీరేంటి ఇక్కడ? మన ఊర్లో ఉత్సవాలప్పుడు మేము మందు కొట్ట పక్కొచ్చాం కదా, అప్పుడు ఆ కవిగాడు వచ్చి మీరు మందు కొట్టున్నారు, ఈ విగ్రహాలు దొంగతారు, మీ మీదకి వస్తారు, మమ్మల్ని హైదరాబాద్ పంపించారా. అక్కడి నుంచి విజిటింగ్ విజాల మీద దుబాయ్ పంపించారా. అప్పటి నుంచి నానా కష్టాలు పడుతున్నారు. వీళ్ళిద్దరు మా ఊరోళ్ళు సార్, వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేయండి సార్. ఓకే సోమబాబు, వీళ్ళని తీసుకొని సాయంత్రం హోటల్ కాన్ఫరెన్స్ ఉంది, అక్కడ కలుద్దాం. ఓకే. ఎన్నాళ్ళు చూసి ఇక్కడ తెలుగు వాళ్ళు విజయనగరం, వైజాగ్ ఇక్కడి నుంచి వచ్చిన చాలా మంది ఉన్నారా? అంతే కదా బాసు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ అందరు ఉన్నారు బాసు. వీళ్ళందరూ పరిచయం చేస్తా. హలో.
ఇక్కడ కలిశాక శ్రీకాకుళమే దుబాయ్ వచ్చినట్టుంది. అవును బాసు, ఇంతకి నీ లవర్ ఏమైంది? మళ్ళీ కలిసిందే? నేను పనిచేసేది వాళ్ళ ఆఫీస్లో రా. రోహిణి కూడా దుబాయ్కి వచ్చింది. సాయంత్రం ఫంక్షన్లో కలుస్తాను. కమేన్. టాయిలెట్ క్లీనింగ్ సార్. రంగాచారి. సోంబాబు. రంగాచారి, నువ్వెక్కడ? ఏంటిది? కర్మ. దుర్గగుళ్ళో ఈ చేతులతో అమ్మవారి ప్రసాదం పూజా కుంకుమ అమ్మేవాణ్ణి. అదే జీతానికి ఇక్కడ పాకిదుర్లు కడుగుతున్నాను. ఎలా జరిగింది? ఎలా? ఎక్కువ జీతం వస్తుందన్న ఏజెంట్ మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాను. అమ్మవారి గుళ్ళో ఉద్యోగం అని ఇక్కడికి వచ్చినందుకు తగిన శాస్త్రే జరిగింది. ఈ విషయం ఊళ్ళో ఎవరికీ చెప్పొద్దు ప్లీజ్. బాధపడుతూ ఎందుకు ఇక్కడ? ఇండియాకి వచ్చి. అదే ఎలా రావాలో తెలియడం లేదు. బాధపడకు, నిన్ను ఇండియాకి నేను తీసుకెళ్తాను. దుబాయ్లో మందు ఒంటెలాగా తాగాలి. ఏయ్! అరే! ఇండియన్ రెస్టారెంట్ లో ఇండియన్ సర్వర్ అయి ఉండి ఒక ఇండియన్ తాగుతున్న ఫారెన్ లిక్కర్ వెలకబోస్తావా? మిస్టర్, నిన్నే ఏంటి ఆ లుక్? ఆ లుక్కే, ఆ లుక్ లో నీ ఒపీనియన్ ఏంటి నా మీద? చెప్పే టైమే. ఇంతమందిలో చెప్తే బాగోదులేండి. ఎంతమందిలో చెప్పాల్సిందే. నేను రాను. అతను నాకు చాలా నీచంగా చూశాడు. ఆ చూపుకు అర్థం ఏంటో చెప్పి తీరాల్సిందే. మీరే చెప్పారుగా. అంటే నేను నీచున్నా? అప్రాల్ ఒక గొట్టంగాడి గురించి ఇంకో గొట్టంగాడు నన్ను గొట్టంగాడు అన్నాడు. ఊరుకోరా వాళ్ళతో ఏంటి? నేను ఈ పార్టీలో ఉండాలంటే నా మీద వీడికి ఏం అభిప్రాయం ఉందో తెలవాలి. అతను నాకు అప్పాలజీ చెప్పి తీరాలి. లేకపోతే ఫ్లైట్ లో ప్యారిస్ ఈఫిల్ టవర్ నుంచి దూకేస్తా. అపాలజీ చెప్పబోయా ఆయనకి? పోనీ చెప్పబోయా? అందరూ మహామహులు, అందరికీ నమస్కారం. సార్, నేను చేయని తప్పుకి నన్ను అపాలజీ చెప్పమన్నారు. ఏమని చెప్పండి సార్? ఓ సర్వర్ కుర్రాడిని మైకోలో చంప మీద కొడితే అతను లేవదీశాను. అదే చేసిన తప్పు. పెద్దోళ్ళంతా నాదే తప్పు అంటున్నారు. తప్పకుండా అపాలజీ చెప్తాను సార్. రెస్పెక్టెడ్ సార్, మీరందరూ మేధావులు, విద్యావంతులు, ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఇంటర్నేషనల్గా ఎదిగినోళ్ళు. మీ పిల్లలు ఫారెన్ వెళతారు, ఫారెన్లో చదువుతారు, అక్కడ ఉద్యోగాలు స్థిరపడతారు. వాళ్ళకి మీరు వెనక నుండి గైడ్ చేస్తారు. అక్కడ వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మీ డబ్బుతో పలుకుబడితో సాల్వ్ చేస్తారు. ఇక్కడికి వచ్చే కుర్రాళ్ళు ఇండియాలో చదువు లేక, పనులు లేక, తిండి లేక, ఇల్లు గడవక, బతు తెరువు కోసం అప్పులు చేసి దగాపడి ఇక్కడికి వస్తారు. నా అనేవాళ్ళు లేక, ఈ వాతావరణం పడక, ఎండకి ఎండిపోతూ చచ్చిపోతూ బతుకుతుంటారు సార్. అలాంటి వాణ్ణి, మీ దేశం కుర్రాన్ని, మీ బిడ్డ లాంటి వాణ్ణి ఆయన తాగి కొట్టాడు సార్. దీనికి మీరందరూ కలిసి ఆయనకి అపాలజీ చెప్పన్నారు. ఓకే, నేను చేయని తప్పుకి అపాలజీ చెప్తాను. కానీ ఆయన చేసిన తప్పుని ఆయన దిద్దుకుంటారండి. ఎలా దిద్దుకోవాలో నేను చెప్తాను. ఇండియాలో ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇక్కడికి వచ్చి బాధపడక్కర్లేదు సార్. చాలా మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఫారెన్ టూర్ వెళ్తూ వాళ్ళ సరదాల కోసం లక్షలు లక్షలు ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్తారు. 15,000తో వాళ్ళు ఇండియాకి తీసుకెళ్ళచ్చు. వీసాలు చెల్లక, పాస్పోర్ట్లు లేక నానా బాధలు పడుతున్న ఆ కుర్రవాళ్ళని వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి సార్. లక్షలు కోట్లు దేవుడు ఉండి లేయడం కన్నా ఒక కుర్రవాడిని ఇండియాకి పంపించండి సార్. అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది. మీ వాల్యుబుల్ టైం వేస్ట్ చేసినందుకు, నా మనసులో మాట చెప్పినందుకు నన్ను క్షమించండి. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. మిస్టర్, ఐ వాంట్ టు స్పీక్ 2 minutes. ఫ్రెండ్స్, నేను చేసిన తప్పేంటో నాకు బాగా అర్థమైంది. నా తప్పు నాకు ధైర్యంగా చెప్పినందుకు ఇతనికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను కొట్టిన ఆ సర్వర్కి అపాలజీ చెబుతున్నాను. ఇతను చెప్పింది కరెక్ట్. నేను 10 మంది కుర్రాళ్ళని ఇండియా పంపడానికి 2 లక్షలు డొనేట్ చేస్తున్నాను. నేను 1 లక్ష డొనేట్ చేస్తున్నాను. నేను 1 lakh ఇస్తాను. నేను 3 లక్షలు. అమ్మా,
నిన్ను మళ్ళా చూస్తాననుకోలేదే. ఇదిగో ఈయన దయ వల్లే మళ్ళా ఇక్కడికి వచ్చా. నూరేళ్లు చల్లగా ఉండయ్యా. ఆ ఎడారిలోనే అయిపోతాను అనుకున్నానే, ఈయనే మనల్ని ఇలా కలిపింది. మా బిడ్డకి నీ పేరే పెట్టుకుంటామన్నా. भैया यही सब लोगों के वजह से मैं यहाँ तक पहुँचा. అల్లా ఆప్కా భలా కరేగా భయ్యా. ఈ ప్రేమలు అపేక్షలు సెంటిమెంట్స్ ఇండియా అంటే. ఇండియా ఇస్ గ్రేట్, మేరా భారత్ మహాన్, ఐ లవ్ ఇండియా. ఈ ఆనందంలో నేను మందు మానేస్తున్నాను. నీ మాట మంచితనంతో అక్కడి వాళ్ళని కదిలించావు, వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చావు. వీళ్ళని ఇలా చూస్తుంటే కళ్ళు చెమ్మగిలుతున్నాయి. ఎంత ఎదిగిపోయావయ్యా. సార్, నా మీద మా వాళ్ళ మీద పడ్డ నింద మాపుకోవాలి సార్. నేను మళ్ళీ కలుస్తాను సార్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. వస్తాను సార్. వాసు, వీళ్ళందరూ చూస్తుంటే మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు. మన ఊరు వెళ్దాం. లేదురా, ముందు మన మీద పడ్డ మచ్చ మాపుకోవాలి. రంగాచారి, నువ్వు శ్రీకాకుళం వెళ్ళు. అలాగే. మేము ఆ కవిగారి సంగతి చూసుకొని వస్తాం. ఉపకారములోన కలము ముక్కును ముంచి సినిమాకునే కథల్ రాసి పోసి సోమబాబు, నువ్వు ఇక్కడికి? నేనే జైలు నుంచి వచ్చా, జామకాయ ముక్కలు తిందామని. బాగుంది. డబ్బులు ఇచ్చే కొన్నావా? దుబాయ్ నుంచి వచ్చారు, రూమ్ పంపించిన వాళ్ళే. మొక్కలు బాగున్నారా? తీసుకోండి. మమ్మల్ని దొంగల్ని చేస్తావరా? బాసు వీళ్ళు నరికినా కుక్క కరిచింది కదా అని కుక్కని మనం కరవకూడదురా, చెప్పుతో కొట్టాలి. సార్, వీడే సార్. ఆ విగ్రహాలు దొంగతనం కేసు నా పైన మోపింది వీడే సార్. నా ఫ్రెండ్స్ని దుబాయ్ పంపించింది కూడా వీడే సార్. సార్, నేను మంచివాడిని. మీరెంతో రిస్క్ తీసుకొని నన్ను జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చారు. మీ మీద నమ్మకంతో మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను. మీరు పెద్ద మనసు చేసుకొని మా వాళ్ళకి హెల్ప్ చేయండి సార్. మీ ఊరు వదిలి వెళ్ళిపోవడానికి వీడే కారణం సార్. వీడే మమ్మల్ని భయపెట్టి దుబాయ్ పంపించాడు. అక్కడ తిండి లేక ఉద్యోగాలు లేక నానా వస్తువులు పడ్డాం సార్. ఎవడరా నువ్వు? కవిని రచయితని. మరి తెల్ల కాగితాలు ఖరాబ్ చేయక వాళ్ళ ఫ్యూచర్ ఎంత ఖరాబ్ చేశావు? ఆ విగ్రహాలు ఎక్కడా? నాకు తెలియదు. నీకు తెలుసని నాకు తెలుసు. ఆ విగ్రహాల దొంగతనం ఎలా జరిగిందో వర్ణించి చెప్పాలి, లేకపోతే నా టార్చర్ వర్ణనాతీతం. ఏదో కవిత్వం రాసుకునేవాడిని, నన్ను వదిలేయండి. కవివనే డౌట్ రా. చాలా మంది క్రిమినల్స్ కవిత్వం రాస్తూ ఉంటారు. టైం వేస్ట్ చేయకుండా అసలు విషయం చెప్పు, లేకపోతే నువ్వు రాసిన పుస్తకాలనే చితిగా పేర్చి నీ చేత్తో నీ తల కొరువు పెట్టిస్తా. సార్, మా ఊళ్ళో మట్టయ్య సంజీవయ్య అనే వాళ్ళు ఇతని ఆస్తి కాజేయడానికి ఈ దొంగతనం చేయించారు. వాళ్ళకి సాయం చేసినందుకు నా కవిత్వం ప్రింట్ చేశారు. నీ వెధవ కవిత్వం ప్రింట్ చేయడం కోసం ఇంత వెధవ పని చేస్తావా? సరే, అక్కడికే వెళ్దాం పద. సోమబాబు, సార్ నువ్వు కూడా పద. ఎవర్రా? ఆ టీవీ సౌండ్ తగ్గించండి, పోలీసు హారన్లు గోల ఎక్కువైపోయింది. టీవీలో పోలీస్ హార్న్ కాదు బావా, నిజంగానే పోలీసులు వస్తున్నారు చూడు. మట్టయ్య సంజీవయ్య ఆ విగ్రహాలు ఎక్కడ చేర్చారు? విగ్రహాలేమిటి? చెప్పిందే చెప్పటం, విన్నదే వినటం విసుగు నాకు. ఏమయ్య కవి చెప్పు. విషయం తెలిసిపోయింది, విగ్రహాలు ఇచ్చేయండి. ఏమయ్యా, నువ్వు దేని గురించి చెప్తున్నావు? వాళ్ళు ఎందుకు వచ్చారు? రాయ్, తన్నిని చోటే తనటం, తప్పు చేసిన పట్టుకుంటూ నాకు అలవాటేరా. ఆ విగ్రహాలు ఎవరికైనా నమ్మితే చెప్పండి, లేదా ఎక్కడైనా దాస్తే తెచ్చివ్వండి. నువ్వేం చెప్తున్నావో మాకు అర్థం కావడం లేదు. స్టేషన్ కి తీసుకెళ్లి మక్కలెరదీస్తే చెప్తారా? అన్యాయంగా ఈ కుర్రని జైలుకి పంపించారు, వాళ్ళు దుబాయ్ వెళ్ళి కష్టపడేట్టు చేశారు. ఇదిగో 1 minute టైం ఇస్తున్నాను, ఆలోచించుకోండి. మర్యాదగా తప్పొప్పుకున్నారా? సరే సరే, లేకపోతే ఇద్దరు ఎన్కౌంటర్ అయిపోతారు. ఏకలతో పోయేదానికి పేకల దాకా తెచ్చుకోకండి. ఒప్పుకోకపోతే చిప్పకూడే. మీ మాట విని నేను నాశనం అయ్యాను, నా మాట విని మీరన్నా బాగుపడండి. తప్పు మాదే, విగ్రహాలు తెప్పిస్తాం. వెరీ గుడ్. చూడండి, ఊళ్ళో కుర్రాళ్ళు గాలికి తిరుగుతుంటే ఊరి పెద్దలుగా వాళ్ళని మందలించండి, మారమని చెప్పండి. అంతేగాని ఉచ్చులేసి ఉరిశిక్ష పడేలా చేయకండి. మీలాంటి పెద్దల వల్లే ఇలాంటి కుర్రవాళ్ళు జైల్లో మగ్గుతున్నారు. జైలుకి వెళ్తున్నారుగా, మీకే తెలుస్తుంది. అరెస్ట్ చేయండి. కమాన్. సోమబాబు, ఆల్ ద బెస్ట్ అయ్యా. థ్యాంక్ యూ సార్.
జీవితంలో అన్ని మంచి పనులు చేస్తూ హాయిగా బతకండి. ఓకే, థ్యాంక్ యూ సార్. తీసుకురండి. నానా బాబు అమ్మా దాసు అమ్మ దొరికారు. ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. బాబాయ్, దుబాయ్లో చిక్కున్న మా ఇద్దరిని సోంబాబే రక్షించాడు. మా ఇద్దరినే కాదు, చాలా మందిని రక్షించాడు. మీ వాడు మన శ్రీకాకుళం పరువు నిలబెట్టాడు. నువ్వు ఇలా రావటం చాలా సంతోషంగా ఉంది సోమయ్య. ఆ విగ్రహాలు వచ్చాక ఊరేగిస్తూ మళ్ళీ మీరే గుళ్ళో పెట్టాలి. అట్టగే నాన్న. డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీ ఆఫీసులో అటెండర్ గా చేరి మెరకల్ గా మారి దుబాయ్లో దున్ని తన మీద పడిన మచ్చను కడిగి స్వచ్ఛమైన ముత్యంలా మెరుస్తున్న సోంబాబును ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, అందుకే ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాను. ఒకప్పుడు సోంబేరిగా ముద్రపడ్డ సోంబాబు ఇప్పుడు స్నేహితులకు సహాయకారి, ఊరికి ఉపకారి. చూడండి, చదువుకోవడానికి బతికించేవాడిని, ఉద్యోగం లేక ఊరికే కూర్చునేవాడిని సోంబేరి అంటాం. కానీ అసలు సోంబేరి ఎవరో తెలుసా? తెలీదు సార్. ఎలక్షన్ రోజున ఓటు వేయడానికి సెలవిస్తే పేకాడుతూ ఓటేని వాడు సోంబేరి. ఎమ్మెల్యే ప్రజల గురించి పట్టించుకోని వాడు సోంబేరి. అసెంబ్లీలో సెషన్స్ జరుగుతుంటే నిద్రపోయేవాడు సోంబేరి. ఆర్టీసీ రైల్వే టికెట్ కౌంటర్స్ లో నత్తగుల్లలాగా తాబేలులాగా టికెట్లు ఇచ్చేవాడు సోంబేరి. ఆఫీసు 10 గంటలకైతే రోజు 11:30 గంటలకు వచ్చేవాడు సోంబేరి. ఫైల్లో తలపెట్టుకుని నిద్రపోయేవాడు సోంబేరి. సంపాదనలో కూరుకుపోయి సంతానానికి సభ్యత సంస్కారాలు నేర్పని తండ్రి సోంబేరి. వృద్ధాశ్రమంలో చేర్చిన తల్లిదండ్రులను నెలకొకసారి కూడా చూడని కొడుకు సోంబేరి. ఇప్పుడు మీరు అలాంటి వాళ్ళు ఆలోచించుకోండి ఒక్కసారి. బై ది బై, మా అమ్మాయికి చికాగోలో ఉన్న కుర్రాడితో పెళ్లి సెటిల్ అయింది. రేపు 12వ తారీఖు పెళ్లి, మీరంతా రావాలి. ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ ఈనాటి గెస్ట్ సోంబాబుకి ఇస్తున్నాను. సోంబాబు, థ్యాంక్ యూ సార్. సార్, ఇందులో నా ఫోటో. నీ ఫోటో ఏనయ్యా? మా అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకుని కూడా కామ్గా ఉండటానికి నేనేమన్నా నీలాగా సోంబేరిని అనుకున్నావా? నా జన్మము నేడు సబలమ్మాయే అమ్మా. నన్ను గన్న తల్లి, నన్ను గన్న తల్లి, నా జన్మము నేడు సబలమా.